వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం మోడర్న్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్కియాలజీ అనేటువంటి పేపర్లో ఫిఫ్త్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. న్యూమిస్మాటిక్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర యొక్క రీకన్స్ట్రక్షన్లో అంటే చరిత్రని పునర్నిర్మించడంలో న్యూమిస్మాటిక్స్ అంటే నాణేల శాస్త్రం అమ్మ. ఈ నాణేల శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగాడు. ఓకేనా? సో అదేంటో ఒకసారి చూద్దాం. ఇన్ ఇండియా, భారతదేశంలో, ద స్టడీ ఆఫ్ కాయిన్స్ పర్టికులర్లీ సిగ్నిఫికెంట్ యాజ్ నాట్ ఓన్లీ corroborates and historical accounts but also enriches our knowledge of the past. భారతదేశంలో ముఖ్యంగా నాణాల యొక్క అధ్యయనాన్ని, దేనమ్మా, నాణాల యొక్క అధ్యయనాన్ని, స్టడీ ఆఫ్ కాయిన్స్, నాణాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. ఈ నాణాలు ఎందుకు అధ్యయనం చేయాలంటే నాలెడ్జ్ ఆఫ్ ద పాస్ట్, గతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలియజేయడానికి, గతంలో ఉన్నటువంటి గత పాలకులు లేదా గత ప్రజల యొక్క నాలెడ్జ్ని, అదేవిధంగా హిస్టారికల్ అకౌంట్స్, చారిత్రకపరమైనటువంటి సంఘటనల్ని, వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే అప్పట్లో ఉపయోగించినటువంటి నాణాలు ఒక రకంగా చరిత్రకారులకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ కాయిన్స్ యొక్క స్టడీ, నాణాల యొక్క అధ్యయనం ఏదైతే ఉందో ఆ అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్, అలాంగ్ సైడ్ ఇండిజీనియస్ అండ్ ఫారిన్ రికార్డ్స్, వీటితో పాటు భారతీయ పరమైనటువంటి అంశాలతో పాటు ఫారిన్ రికార్డ్స్ అంటే విదేశీ యాత్రికుల యొక్క రచనలు కానీ, విదేశీయుల యొక్క దండయాత్రల తర్వాత వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నటువంటి మాటలు కానీ, లేదా ఈ మన భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి ఫారిన్ కంట్రీస్కి చెందినటువంటి పోయిట్స్, ఫారిన్ కంట్రీస్కి చెందినటువంటి స్కాలర్స్, వాళ్ళ యొక్క రికార్డ్స్ కానీ, ఈ న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాల శాస్త్రం కానీ, అదేవిధంగా ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనాన్ని చేయడాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తాం. ఫోర్త్ యూనిట్లో మనం నేర్చుకున్నాం. దే ఆర్ వైటల్ టూల్స్ దట్ ఎ బ్రిడ్జ్ హిస్టారికల్ గ్యాప్స్. చరిత్రపరమైనటువంటి అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, ఒక కాలానికి మధ్య ఉన్నటువంటి అంతరాలని అర్థం చేసుకోవడంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇండోజీనియస్, ఫారిన్ రికార్డ్స్, న్యూమిస్మాటిక్స్, ఎపిగ్రఫీ. న్యూమిస్మాటిక్స్ అంటే నాణేల శాస్త్రం, ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనం, అదేవిధంగా ఫారిన్ రికార్డ్స్ అంటే విదేశీ రచనలు. ఇవన్నీ కూడా చరిత్రలో వివిధ కాలాల మధ్య ఉన్నటువంటి అంశాలని అర్థం చేసుకోవడంలో మనకి ప్రభావంగా, చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ సర్టైన్ ఈవెంట్స్ దట్ lack mention in inscriptions or other historical documents can often be identified through the coins. So lack mention in inscriptions అంటే శాసనాలలో తెలియజేయనటువంటి ఇంకా మిగిలినటువంటి సమాచారం, ఇన్స్క్రిప్షన్స్లో కొంతవరకు సమాచారం మాత్రమే మనకు లభ్యమవుతుంది. ఇప్పుడు అశోకుని యొక్క ఇన్స్క్రిప్షన్స్ చదివితే అశోకుడి జీవిత విధానము, ఆనాటి కాల పరిస్థితులు మనకి అన్నీ అర్థమైపోవు. ఆ కాలానికి సంబంధించిన కొంత డేటా అనేది మనకి లభ్యమవుతుంది. ఇక రిమైనింగ్ డేటా, ఎకనామిక్స్కి సంబంధించి, అక్కడ ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి, వీటి గురించి మనకి ఎలా తెలుస్తుందంటే ఆ రిమైనింగ్ డేటా మనకి కాయిన్స్ రూపంలో ఏవైతే నాణ్యాలు ఉన్నాయో ఆ కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యాలను అధ్యయనం చేయడం ద్వారా రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ డేటా మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మొత్తము ఇన్స్క్రిప్షన్స్లో చాలా వరకు సమాచారం మనకు లభించినప్పటికీ ఇంకా మిగిలిపోయినటువంటి, ఇంకా ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేయనటువంటి సమాచారాన్ని ఈ నాణ్యాలను అధ్యయనం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, వైల్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ డస్ నాట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ సముద్రగుప్త కండక్టింగ్ యాజ్ an అశ్వమేధ sacrifice, the coins issued related to this event serve as an important indicators of such occurrence. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇన్స్క్రిప్షన్స్లో డిస్కస్ చేయలేనటువంటి పెద్ద పెద్ద సమాచారం, అంటే ఇన్స్క్రిప్షన్లో చాలా ఎక్కువ సమాచారం ఉన్నప్పటికీ కొంత సమాచారము ఆ ఇన్స్క్రిప్షన్స్లో లేకపోవచ్చు. అలాంటి సమాచారం కాయిన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని ఇప్పుడే చెప్పుకున్నాం. సో దానికి ఎగ్జాంపుల్గా
అలహాబాద్ శాసనం, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది అలహాబాద్ స్తంభ శాసనం అంటాం. ఇది సముద్రగుప్తుడికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వలేదు. అంటే సముద్రగుప్తుడి విజయాలు, సముద్రగుప్తుడి యొక్క రాజ్య విస్తరణ వీటన్నిటి గురించి తెలియజేసింది గానీ, సముద్రగుప్తుడు చేసినటువంటి అశ్వమేధ యో అశ్వమేధ యాగం, అదే విధంగా అశ్వమేధ సాక్రిఫైస్ అంటాం. ఈ అశ్వమేధ సాక్రిఫైస్ గురించి అలహాబాద్ పిల్లర్స్ ఇన్స్క్రిప్షన్‌లో మనకు తెలియజేయలా. మరి ఇది అప్పుడు అది మనకెలా తెలిసిందంటే, ఈయన ఆ యొక్క అశ్వమేధ యాగం చేసినప్పుడు కొన్ని కాయిన్స్ ఇష్యూ చేశాడు. ఆ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ ఇండికేటర్‌ని అంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ తెలియజేయనటువంటి అశ్వమేధ యాగము ఏదైతే ఉందో, ఆ అశ్వమేధ సాక్రిఫైస్ గురించి అప్పుడు ఆయన ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ అనేవి తెలియజేస్తూ, ఆ సంఘటనకి ఇవి ఎవిడెన్స్‌గా నిలిచాయని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ద రోల్ ఆఫ్ న్యూమిస్మాటిక్స్ యాజ్ సోర్స్ మెటీరియల్ ఫర్ ద రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీని పునర్నిర్మించడంలో ఈ న్యూమిస్మాటిక్స్ యొక్క రోల్ ఏంటో ఒకసారి చూద్దాం. న్యూమిస్మాటిక్స్, ద స్టడీ ఆఫ్ కాయిన్స్, ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ in understanding historical context as coins serve as direct evidence of past civilization. న్యూమిస్మాటిక్స్ అనేది స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటే చరిత్ర యొక్క అధ్యయనం అని చెప్పాం. ఇది చరిత్రలో అనేక చారిత్రక సంఘటనల్ని, హిస్టారికల్ ఈవెంట్స్‌ని అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పాస్ట్ సివిలైజేషన్ అంటే పూర్వం ఉన్నటువంటి సివిలైజేషన్‌ని అర్థం చేసుకోవడానికి ఈ న్యూమిస్మాటిక్ అనేది ఒక డైరెక్ట్ ఎవిడెన్స్‌గా మనకి చరిత్రలో కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, దే ఇల్యుమినేట్ వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, గవర్నెన్స్, కల్చరల్ ఐడియాలజీస్, thereby enriching our comprehension of history beyond what is captured in written texts and archaeological findings. చరిత్రలో రాసినటువంటి written text రాతపూర్వకమైన అంశాలు, అదేవిధంగా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అంటే పురావస్తు తవ్వకాల్లో బయటపడినటువంటి అంశాలకి ప్రధానమైనటువంటి ఎవిడెన్స్‌గా, చరిత్రలో చెప్పిన విషయాలకు ఎవిడెన్స్‌గా మిగిలినటువంటిది ఏంటంటే కాయిన్స్. సో, ఇప్పుడు ఉదాహరణకి శాతవాహనుల యొక్క పరిపాలన గురించి చరిత్రలో అనేక పుస్తకాల్లో రాశారు. అదేవిధంగా శాతవాహనులకు పరిపాలించినటువంటి ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ కొన్ని ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అనేవి లభ్యమయ్యాయి. వాటిని కూడా మనం చరిత్రక ఆధారాలుగా చూస్తాం. వీటి గురించి ప్రధానంగా ఇవి నిజము అని దేన్ని ఎవిడెన్స్ చేసుకొని చెప్పారంటే, అప్పుడు బయటపడినటువంటి కాయిన్స్. ఈ కాయిన్స్ అనేవి ఏమేమి తెలియజేస్తున్నాయంటే, అప్పటి కాలంలో ఉన్నటువంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్‌ని గానీ, అదేవిధంగా గవర్నెన్స్ పరిపాలన గానీ, కల్చరల్ ఐడియాలజీస్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి తాత్విక ఆలోచనలు, భావపరమైనటువంటి ఆలోచనలు ఏవైతే కల్చరల్ గానీ, పొలిటికల్ గానీ, రిలీజియస్ గానీ వీటికి సంబంధించినటువంటి అంశాలని కాయిన్స్ మనకు చాలా విషయాలను తెలియజేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, హియర్ ఈజ్ హౌ న్యూమిస్మాటిక్స్ ఎయిడ్స్ ఇన్ హిస్టారికల్ రీకన్‌స్ట్రక్షన్. ఈ విధంగా చరిత్ర యొక్క పునర్నిర్మాణంలో హిస్టారికల్ రీకన్‌స్ట్రక్షన్స్‌లో కాయిన్స్ యొక్క స్టడీ అయినటువంటి న్యూమిస్మాటిక్స్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇకపోతే మనం ఇందులో ప్రధానంగా ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్‌గా దీని గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటే రాజకీయ పరంగా న్యూమిస్మాటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద కాయిన్స్, ద ఇండో బ్యాక్టీరియన్, గ్రీక్, ఇండో సిథియన్, ఇండో పార్థియన్ అండ్ కుషాన్స్ కాయిన్స్, ద పొలిటికల్ సెటిల్మెంట్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఫ్రమ్ 250 BCE to 300 CE would never obtain place in the history. కాయిన్స్ యొక్క సహాయం లేకుండా, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద కాయిన్స్ యొక్క సహాయం లేకుండా ద ఇండో బ్యాక్టీరియన్ సంబంధాలు కానీ, గ్రీక్ సంబంధాలు కానీ, సిథియన్ సంబంధాలు కానీ, అదేవిధంగా ఇండో పార్థియన్ సంబంధాలు కానీ, అదేవిధంగా కుషానా కాయిన్స్ అంటే కోషానులు ఉపయోగించినటువంటి కాయిన్స్ ఇవేవి కూడా చరిత్రలోని నార్త్ ఇండియా యొక్క సెటిల్మెంట్స్‌ని చరిత్రలో లేకుండా, కాయిన్సే లేకపోతే నార్త్ ఇండియా చరిత్రను మన హిస్టరీలో చదువుకోలేం. ఏ మధ్యకాలం హిస్టరీ? క్రీస్తు పూర్వం 250 నుండి క్రీస్తు శకం 300 మధ్య వరకు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా
ఈ నాణేల ఆధారంగానే ఏ నాణేలు ఎక్కడైతే మెన్షన్ చేశాడో ఆ నాణేల ఆధారంగా ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి నార్త్ ఇండియా హిస్టరీ అంటే ఉత్తర భారతదేశం యొక్క చరిత్రని మనకి ఈ నాణేలనేవి తెలియజేస్తున్నాయి. ఈ నాణేల సహాయం లేకపోతే హిస్టరీలో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి చరిత్రని మనం ఎప్పటికీ కూడా దాన్ని తీసుకోలేకపోయేవాళ్ళం. అంటే మనం తెలుసుకోలేకపోయేవాళ్ళం. ఓకేనా? నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాయిన్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ హిస్టరీ ఈజ్ మోర్ ఎవిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఇండో సీథియన్స్ హూ వర్ ద కాంటెంపరేనియస్ అండ్ పొటెంటెంట్స్ ఆఫ్ ద గ్రీక్స్. గ్రీక్స్కి సంబంధించిన కాంటెంపరీ పొటెంటెంట్స్ అయినటువంటి సీథియన్స్. ఈ సీథియన్స్ అనే వాళ్ళు భారతదేశంతో చాలా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు చెప్పారు. చాలా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను స్థాపించారు. ఆ సంబంధాలన్నీ అర్థం చేసుకోవాలంటే మనకి న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాల శాస్త్రం అనేది చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఆ కాలంలో ఇష్యూ చేయబడినటువంటి నాణ్యాలు ఏ విధంగా వర్తకంలో చలామణిలో ఉండేవి అనేటువంటి అంశం మనకి న్యూమిస్మాటిక్స్ అనేది ఈ నాణ్యాల శాస్త్రం అనేది క్లియర్ కట్గా వివరిస్తుంది. ఓకేనా? సో ద కుషానా కింగ్స్ లైక్ కుశల కాదఫీసిస్ అండ్ వేమ కాదిఫీస్ who propagated to Kushana supremacy until their coins were recovered. సో కుషానులు కూడా వారి యొక్క కాయిన్స్ ద్వారా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి నాణ్యాల ద్వారా వాళ్ళు ఏ విధమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలను అనుసరించారో వారు ఇచ్చినటువంటి కాయిన్స్ అనేవి చరిత్రలో ఒక సుప్రిమసీగా వారి యొక్క సర్వాధికారాన్ని వారు ఇష్యూ చేసినటువంటి నాణ్యాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ఈ యొక్క కుజాలా కాదిఫీస్ కానీ లేదంటే వేమ కాదిఫీస్ వీళ్ళందరూ కోసానా రాజులు. ఈ కోసానా రాజులు కూడా వారి పేరు మీద కానీ చరిత్రలో వారి యొక్క సర్వాధికారాన్ని తెలియజేసుకుంటూ వాళ్ళ పేరు మీద వాళ్ళ ముఖ చిత్రాలతో కొన్ని నాణ్యాలు ఇష్యూ చేశారు. ఆ నాణ్యాలు వారి యొక్క అధికారాన్ని దర్పణం పడుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఎనీదర్ సిగ్నిఫికెంట్ సర్వీస్ ఆఫ్ న్యూమిస్మాటిక్స్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ ఈజ్ ఇన్ కనెక్షన్ విత్ ద వెస్ట్రన్ క్షత్రపాస్ హూ రూల్డ్ కతీవార్ అండ్ మాల్వా. సో కొంతమంది వెస్ట్రన్ క్షత్రిపాస్ అంటే పాశ్చాత్య రాజులు, ఉదాహరణకు కతీవార్ మరియు మాల్వా ప్రాంతాలను పరిపాలించినటువంటి రాజులు ఇచ్చిన నాణ్యాలు కూడా చరిత్రలో ఈ న్యూమిస్మాటిక్స్ యొక్క అధ్యయనంలో ప్రధానమైనటువంటి నాణ్యాలుగా వారి నాణ్యాలు కూడా చరిత్రలో మిగిలాయి. సో మాల్వా ప్రాంతాన్ని, కతియావార్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ యొక్క వెస్ట్రన్ క్షత్రియపాస్ కూడా అనేక రకాల నాణ్యాలు ఇష్యూ చేశారు. ఆ నాణ్యాల అధ్యయనం కూడా చరిత్ర యొక్క పునర్నిర్మాణంలో వాటి అధ్యయనం కూడా ఎంతగానో దోహదపడింది. ఓకేనా? సెకండ్ వన్, జాగ్రఫికల్ ఇంపార్టెన్స్. కాయిన్స్ హ్యావ్ బీన్ పివటల్ హెల్పింగ్ హిస్టోరియన్స్ పీస్ టుగెదర్ ద హిస్టరీ ఆఫ్ వేరియస్ రూలింగ్ డైనెస్టీస్. ఈ నాణ్యాలు ఇంకా ఏ విధమైనటువంటి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయంటే వేరియస్ డైనెస్టీస్ అంటే భారతదేశాన్ని అనేక సామ్రాజ్యాలు పరిపాలించాయి. మౌర్య సామ్రాజ్యం మొట్టమొదటి సామ్రాజ్యం, తరువాత గుప్తులు వచ్చారు, తరువాత శాతవాహనులు వచ్చారు, కుషానులు వచ్చారు, రాష్ట్రకూటులు వచ్చారు, ఇక్ష్వాకులు వచ్చారు, నందులు వచ్చారు. ఇలా భారతదేశాన్ని కాకతీయులు వచ్చారు, బహుమనీ సామ్రాజ్యం వచ్చింది, మొఘలులు వచ్చారు, విజయనగర సామ్రాజ్యం వచ్చింది. ఇలా భారతదేశాన్ని అనేక సామ్రాజ్యాలు పరిపాలించాయి. సో భారతదేశం మొత్తం మీద ఈ సామ్రాజ్యాలు దక్షిణ ప్రాంతంలోను, దక్కన్ ప్రాంతంలోను, అదేవిధంగా ఉత్తర భారతదేశ ప్రాంతంలోను, నార్త్ ఈస్టర్న్లోను ఇలాంటి అనేక ప్రాంతాల్లో భారతదేశాన్ని అనేక సామ్రాజ్యాలు పరిపాలించాయి. సో బ్రిటిష్ వారి వరకు అనేక సామ్రాజ్యాలు పాలించి ఒక్కొక్క సామ్రాజ్యం యొక్క పరిపాలనా విభాగము మనం ఈరోజు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ వాటి గురించి కూలంకషంగా నేర్చుకోవడానికి ఈ నాణ్యాలు అనేవి చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, ద ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఇమేజినరీ ఆన్ కాయిన్స్ provide valuable insights into political structures and cultural practices. సో ఇన్స్క్రిప్షన్స్ భారతదేశంలో వేసినటువంటి శాసనాలు కానీ భారతదేశంలో ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ కానీ ఇవి రెండు కూడా భారతదేశ రాజుల యొక్క పొలిటికల్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా అప్పటి కల్చరల్ ప్రాక్టీసెస్ సాంస్కృతిక సాంప్రదాయాలు, వ్యవహారంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఇన్స్క్రిప్షన్స్ మరియు కాయిన్స్ అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద కాయిన్స్ ఆఫ్ ద యూదేస్ అండ్ మాల్వాస్ మీ ద టర్మ్ ఘన ఇండికేటింగ్ ఏ నాన్ మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. సో
మాల్వాసు, అదేవిధంగా యుధ్వేయస్ వీళ్ళిద్దరూ కూడా ఘనా సంఘానికి చెందినటువంటి వాళ్ళు. ఘన అంటే ఒక్క రాజు కాకుండా కొన్ని రాజుల సమూహం పరిపాలించేటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక 100, 200 మంది రాజులు కలిపి పరిపాలిస్తారు. వాళ్ళందరూ ఒకరినొకరు రాజా అని పిలుచుకుంటారు. సో, దాన్ని ఘన సంఘాలు అంటారు. ఇది ఒక నాన్ మోనార్కియల్ ఫార్మ్. అంటే రాచరిక సంబంధమైనటువంటి ప్రభుత్వం కాదు. అనేక మంది రాజులు కలిపి ఒక చిన్న భూభాగాన్ని పరిపాలించడాన్నే ఘన అంటారు. అలాంటి ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి కూడా మన కాయిన్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా శాతవాహన కాయిన్స్ ఫ్రమ్ ద డెక్కన్ ఫీచరింగ్ ఇమేజెస్ ఆఫ్ షిప్స్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారిటైమ్ ట్రేడ్. శాతవాహనుల కాలానికి చెందినటువంటి నాణ్యాలు. ఈ శాతవాహనులు డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ డెక్కన్ ప్రాంతంలో శాతవాహనులు వాళ్ళ నాణ్యాల మీద షిప్ అంటే పడవలు, ఓడ నాణ్యాలన్నమాట. వారి షిప్పుల మీద ఓడ గుర్తులుంటాయి. అంటే ఓడ యొక్క బొమ్మని గుర్తుగా వేసుకొని నాణ్యాలు చలామణి చేసేవారు. ఈ నాణ్యాలు వాళ్ళ యొక్క సముద్ర వ్యాపారం ట్రేడ్‌ని గురించి శాతవాహనులు అంతర్జాతీయంగా రోమ్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలతో వాణిజ్యం చేసేవారు. అలాంటి సుదీర్ఘ ప్రాంతాలతో శాతవాహనులు జరిపినటువంటి వాణిజ్యం గురించి తెలుసుకోవడానికి వారు ఇచ్చినటువంటి అంటే ఇష్యూ చేసినటువంటి ఇమేజెస్ ఆఫ్ షిప్స్ ఓడ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రలో మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక ఎకనామిక్ ఇంపార్టెన్స్ అమ్మ. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ హిస్టారికల్ ట్రెండ్స్. చరిత్రలో హిస్టారికల్ ఇక్కడ మనకి ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వము మరియు హిస్టారికల్ ట్రెండ్స్ చారిత్రక పరమైనటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటిని మనము ఒక వాల్యుబుల్‌గా అంటే కొన్ని విలువైనటువంటి చారిత్రక పరమైనటువంటి ట్రెండ్స్ గాని, అదేవిధంగా ఎకనామిక్ స్టెబిలిటీ గాని వీటిని తెలుసుకోవాలంటే మనకి ఈ యొక్క నాణాల అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఏం రాసామంటే ద స్టడీ ఆఫ్ కాయిన్స్ అధ్యయనం అనేది మనకేంటి ప్రొవైడ్ చేస్తుందంటే ఎకనామిక్ స్టెబిలిటీని, హిస్టారికల్ ట్రెండ్స్‌ని వీటికి సంబంధించినటువంటి ఒక క్లుప్తమైనటువంటి సమాచారాన్ని ఈ నాణ్యాల అధ్యయనం ద్వారా మనకి అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ద అబండెన్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఫ్రమ్ గుప్తా అండ్ విజయనగర పీరియడ్స్ ఇండికేట్ సిగ్నిఫికెంట్ ప్రాస్పెరిటీ డ్యూరింగ్ దీస్ ఎరాస్. భారతదేశంలో గుప్త రాజులు మరియు విజయనగర రాజులు వీళ్ళిద్దరు కూడా గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశారు. భారతదేశంలో బంగారు నాణ్యాలను వాడినటువంటి రాజులుగా చరిత్రలో మనం గుప్త వంశ రాజుల్ని, అదేవిధంగా విజయనగర రాజుల్ని చెప్తాం. ఇది వాళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ ప్రాస్పెరిటీని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావాన్ని, చరిత్రలో ఆ రాజుల యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క వ్యాపార వాణిజ్య సంబంధమైనటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి విధానాన్ని వారు ఇష్యూ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ ద్వారా మనం చరిత్రలో వారి గురించి వాళ్ళు గొప్ప రాజులుగా ఇప్పటికీ కూడా విజయనగర సామ్రాజ్యం గురించి చదువుకునేటప్పుడు విజయనగర సామ్రాజ్యంలో బంగారు వజ్ర వైడూర్యాలు మార్కెట్లో రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రలో మనం చదువుతున్నాం. ఇవన్నీ ఎలా తెలియజేస్తున్నాయంటే ఆ కాలంలో వచ్చినటువంటి గోల్డ్ కాయిన్స్ గుప్తుల కాలంలోను మరియు విజయనగర రాజుల కాలంలో గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేయబడ్డాయి. సాధారణ ప్రజలకు కూడా బంగారు నాణ్యాలు ఉపయోగించేవారు. అది వారి యొక్క రాజదర్పణానికి ప్రధానమైనటువంటి ఒక ముకుటంగా నిలిచాయి చరిత్రలో. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ మోర్ ద ఎక్స్టెన్సివ్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ నేషన్స్ సచ్ యాజ్ రోమ్ ఆర్ ఎవిడెంట్ బై ద న్యూమరియస్ గోల్డ్ కాయిన్స్ డిస్కవర్డ్ అక్రాస్ వేరియస్ రీజియన్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళ పరిపాలనలో భారతదేశానికి మరియు ఇతర దేశాలకి మధ్య వాణిజ్య సంబంధాలు ఏ విధంగా ఉండేవి. ఉదాహరణకు రోమ్ లాంటి సుదూరమైనటువంటి ప్రాంతాలతో భారతదేశం వ్యాపారం చేసింది. ఆ వ్యాపారంలో ఈ గోల్డ్ కాయిన్స్ యొక్క డిస్కవరీ అంటే గోల్డ్ కాయిన్స్ యొక్క వెలికితీత అనేది అంటే గోల్డ్ కాయిన్స్ని అప్పట్లో కనుగొన్నారు. సో ఆ కాలానికి చెందినటువంటి గోల్డ్ కాయిన్స్ కనుగొనడం వల్ల గోల్డ్ కాయిన్స్ ఏం చెప్తున్నాయంటే భారతదేశానికి ఇతర దేశాలకి మధ్య బలమైనటువంటి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి అని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గుప్త వంశరాజులు విజయనగర రాజుల పరిపాలనా కాలంలో వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా గోల్డ్ కాయిన్స్ ద్వారా జరిగేవని చరిత్ర మనకు చెప్తుంది. సో ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలిసాయంటే అప్పుడు ఇష్యూ చేసినటువంటి ఆ కాయిన్స్ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ కాయిన్స్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద టైమ్ బట్ ఆల్సో హైలైట్ ద artistic capabilities of the society.
కేవలము ఈ నాణేల యొక్క అధ్యయనం అనేది ఆ రోజులో ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మాత్రమే తెలియజేయడం లేదు. మరి ఇంకా దేన్ని తెలియజేస్తుందంటే ఆర్టిస్టిక్ క్యాపబిలిటీస్ అంటే కళాకారుల యొక్క నైపుణ్యాన్ని ఆ నాణేలు తయారు చేయడంలో ఆర్టిస్టుల యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ నాణేలను అధ్యయనం చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఇన్స్టెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ debased gold coins from the latter Gupta and Vijayanagara period service as marker of both economic flourishing and subsequent decline during times of disintegration. సో గుప్త వంశ రాజుల కాలంలోను విజయనగర రాజుల కాలంలోను ఇష్యూ చేయబడినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అది వారి చరిత్రలో వారి యొక్క పరిపాలనకు దర్పణం పడుతున్నాయి. ఆ తరువాత కాలంలో అంటే ఈ రెండు వంశాలు అంతరించిన తర్వాత మరలా గోల్డ్ కాయిన్స్ మనం ఎక్కడ చరిత్రలో చదువుకోం. కాబట్టి ఒక్కొక్క నాణ్యాలు ఒక్కొక్క రాజుల యొక్క పరిపాలన గురించి ఆ రాజులు ఆ సామ్రాజ్యం భారతదేశంలో పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా అగ్రికల్చర్ ఏ విధంగా ఉండేది, ట్యాక్సేషన్ ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా ఏ ఏ రాజవంశాలు పరిపాలిస్తున్నాయో ఆ రాజవంశాలు ఇష్యూ చేసినటువంటి నాణ్యాలను అధ్యయనం చేస్తే చరిత్రలో మనకి చాలా కూలంకషంగా ప్రతి విషయం అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ కల్చరల్ ఇంపార్టెన్స్. ఈ సాంస్కృతిక పరమైనటువంటి ప్రాముఖ్యతలో నాణ్యాలు ఏ విషయాన్ని మనకు తెలియజేస్తున్నా ఒకసారి చూద్దాం. గుప్తా పీరియడ్ కాయినేజ్ అండ్ కల్చరల్ డిపికేషన్స్ ఆన్ దినార్స్. ద గుప్తా ఎంపైర్ ఈస్ renowned for its exquisite gold coins referred to as dinars. గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో కాయినేజ్ అంటే నాణ్యాల యొక్క కాలంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో గోల్డ్ కాయిన్స్ ప్రధానంగా మొదలుపెట్టింది గుప్తులే. ఆ గుప్తులు గోల్డ్ కాయిన్స్ పెట్టినటువంటి పేరు ఏంటంటే దినారాస్. అంటే ఒక్కొక్క నాణ్యాన్ని దినార్ అని పిలిచేవారు. సో ఈ దినార్ అనేటువంటి గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసినటువంటి గుప్తుల కాలాన్నే కాయినేజ్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ దీస్ డైస్ట్రక్ కాయిన్స్ ఆఫెన్ ఫీచర్డ్ డీటెయిల్డ్ depictions of the reigning monarchs in various poses on the observer. ఈ నాణ్యాలను మనం పరిశీలించినట్లయితే గుప్త వంశ రాజులు అంటే మొదటి చంద్రగుప్తుడు కానీ సముద్రగుప్తుడు కానీ రెండవ చంద్రగుప్తుడు కానీ ఇలా గుప్త వంశ రాజులు అందరూ కూడా వారి వారి పరిపాలనా విధానాలు వారు ఏ విధమైనటువంటి ఫీచర్స్ అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అవలంబించారో వ్యాపార సంబంధం కానీ ఈ కల్చరల్ కానీ అంటే సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను ప్రోత్సహించడం కానీ గుప్తుల కాలాన్ని భారతదేశంలో గోల్డెన్ ఎరా అని చెప్తాం, స్వర్ణయుగం అంటాం. సో మొట్టమొదటి బంగారు నాణ్యాలు ఇష్యూ చేసింది కూడా గుప్తులే. సో అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు అదేవిధంగా సంగీత సాహిత్య చిత్రలేఖనము జ్యోతిష్యము ఇలాంటి అనేక కళల్లో గుప్త వంశం అనేది చాలా ప్రభావవంతమైనటువంటి మార్క్ వేసింది ఇండియన్ హిస్టరీలో. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఈ నాణ్యాలను పరిశీలిస్తే తెలుస్తాయి. ఇంకా చూసుకున్నట్లయితే కాయిన్స్ ఆఫ్ సముద్రగుప్తుడు వేసినటువంటి నాణ్యాలు కానీ అదేవిధంగా కుమారగుప్త 1 వేసినటువంటి నాణ్యాలు కానీ ఫర్ ఇన్స్టెన్స్ ఐ డెపిక్ట్ దెమ్ ప్లేయింగ్ ద వీణా. వీళ్ళు సముద్రగుప్తుడు కానీ కుమారగుప్త 1 కానీ వారి కాలంలో వచ్చినటువంటి నాణ్యాలు పరిశీలించినట్లయితే వారు ఒక వీణను చేతిలో పెట్టుకొని ఆ వీణ వాయిస్తున్నట్టు నాణ్యాల మీద ముద్ర వేయించుకునేవారు. అంటే సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్టు ఈ కుమారగుప్తుడు వీణ వాయిస్తున్నట్టు నాణ్యాల మీద ముద్రించుకునేవారు వారి ఫోటోల్ని. అదే షోకేసింగ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎరా. ఈ నాణ్యాల్ని మనం పరిశీలించినప్పుడు అప్పుడున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటే సంగీతం అదేవిధంగా సాహిత్యము ఇలాంటి అంశాలని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక కాలానికి సంబంధించిన నాణ్యాలు లభ్యమైనప్పుడు ఆ నాణ్యాల యొక్క అధ్యయనం స్టడీ ఆఫ్ కాయిన్స్ న్యూమిస్మాటిక్స్ అంటాం నాణ్యాల అధ్యయనాన్ని. ఈ న్యూమిస్మాటిక్స్ అనేది ఆ నాణ్యాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయడాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. ఈ శాస్త్రం పేరు న్యూమిస్మాటిక్స్. ఈ న్యూమిస్మాటిక్స్ మనకి ఏం చెప్తుందంటే ఒక నాణ్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ నాణ్యం ఏ కాలానికి చెందింది, అది ఏ వంశరాజ్యాలకు చెందింది, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ విధానాలు ఎలాగుండేవి, ఏ ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు, ఆ నాణ్యాల మీద ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారో ఇలాంటివి అనేక విషయాలని చరిత్రలో రాయలేనటువంటి రిటర్న్ సోర్సెస్ కానీ ఇన్స్క్రిప్షన్ శాసనాల్లో కానీ రాయనటువంటి ఇంకా లోతైన సమాచారాన్ని నాణ్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఓకేనా? సో ఇది న్యూమిస్మాటిక్స్ యొక్క సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద హిస్టరీ. చరిత్ర పునర్నిర్మాణంలో న్యూమిస్మాటిక్స్ యొక్క ప్రముఖమైనటువంటి పాత్ర. ఓకేనా? ఒకటికి 2 సార్లు చదవండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒక 2 సార్లు చదివితే
మీకు ఈజీగానే వచ్చేస్తుంది. లేదంటే ఒకటికి 2 సార్లు వీడియో చూడండి. ఇట్టే మీరు ఆన్సర్ రాసేయగలుగుతారు. ఓకేనా? డిస్కస్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కాయినేజ్ యొక్క ఎవల్యూషన్ గురించి వివరించమని అడిగాడు. సో, అదేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇంట్రడక్షన్ చూడండి నాన్న. ద హిస్టరీ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఇండియా ట్రేసెస్ బ్యాక్ టు అప్రాక్సిమేట్లీ 6th century BCE, బిగినింగ్ విత్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. సో, భారతదేశ చరిత్రలో నాణేలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. ఎలాంటి నాణేలతో ప్రారంభమయ్యాయంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్‌తో భారతదేశంలో నాణేలు ప్రారంభమయ్యాయి. అంటే ఒకప్పుడు నాణేలు మొత్తము ఎలా ఉండేవంటే ఇలా ఉండేవి. అంటే మధ్యలో హోల్ ఉండి నాణెం ఇలా ఉండేది. ఓకేనా? సో, ఇదంతా ఇలా ఉండేది నాణెం. మధ్యలో హోల్‌తో. పంచ్ మార్క్డ్ కాయిన్స్‌తో చరిత్రలో నాణేలనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి భారతదేశంలో నాణేల ఇష్యూ అనేది ప్రారంభమైంది. దిస్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ ఎవాల్వ్డ్ త్రూ ద వేరియస్ డైనస్టీస్. ఈ నాణేల ఇష్యూ అంటే నాణెం అనేది కరెన్సీకి చెందింది. ఈ రకమైనటువంటి కరెన్సీ అనేక సామ్రాజ్యాల్లో అనేక రకాలుగా ఉండేది. వేరియస్ డైనస్టీస్. వేరు వేరు డైనస్టీస్‌లో వేరు వేరు కాయిన్స్ వచ్చేవి. అండ్ లీడింగ్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ డైవర్స్ కాయిన్ టైప్స్. ఒక్కొక్క సామ్రాజ్యం ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకమైనటువంటి కాయిన్స్‌ని ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు ఇష్యూ చేసేవారు. అండ్ ఇనీషియల్లీ క్రాఫ్టెడ్ ఫ్రమ్ సిల్వర్ అండ్ కాపర్, దీస్ కాయిన్స్ ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ కామర్స్, రిప్రజెంటింగ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ డిపార్చర్ ఫ్రమ్ ద బార్టర్ సిస్టమ్స్. సో, భారతదేశంలో నాణేలు మొట్టమొదటిసారిగా సిల్వర్ రూపంలో అంటే వెండి నాణేలు మరియు కాపర్ రాగి నాణేలు ఉండేవి. ఈ నాణేలను ఎందులో ఉపయోగించేవారంటే ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపార వాణిజ్యపరమైనటువంటి వ్యవహార కార్యకలాపాల్లో ఉపయోగించేవారు. ఇది భారతదేశం యొక్క వ్యాపార వాణిజ్యం యొక్క స్థాయిని తెలియజేస్తుంది ఈ నాణేల ఇష్యూ అనేది. సో, యాజ్ టైమ్ ప్రోగ్రెస్డ్ ద యూజ్ ఆఫ్ మెటల్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ బికేమ్ ప్రివిలెంట్, with each era showcasing distinct designs, shapes, and symbols that reflected the cultural and political influence of the time. కాలం మారుతున్న కొద్దీ అంటే చరిత్రలో ప్రోగ్రెస్, కాలము మారుతున్న కొద్దీ ఈ నాణేలను ఇష్యూ చేయడంలో అనేక రకాల మెటల్స్ ఉపయోగించేవారు. మెటల్స్ అంటే ఖనిజాలు. ముఖ్యంగా ఆ మెటల్స్ ఏంటంటే గోల్డు, సిల్వరు, కాపర్ అంటే బంగారు నాణేలు గాని, అదేవిధంగా సిల్వర్ వెండి నాణేలు గాని, కాపర్ నాణేలు గాని ఇలాంటివి ఇష్యూ చేసేవారు. ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇప్పుడు విజయనగర రాజులైనా, గుప్త రాజులైనా బంగారు నాణేలు ఇచ్చేవారు. మొఘలుల దగ్గరికొచ్చేసరికి షేర్షా లాంటి వాళ్ళు గాని, మిగతా మొఘల్ పాలకులు వెండి నాణేలు, అదేవిధంగా రాగి నాణేలు, జిటాల్ అనే రాగి నాణేలు ఇలాంటి వాటిని ఇష్యూ చేసేవారు. అంటే ఒక్కొక్క సామ్రాజ్యం ఒక్కొక్క రకమైనటువంటి నాణేలను ఇష్యూ చేసేది. అదేవిధంగా సామ్రాజ్యానికి ఈ నాణేల యొక్క డిజైన్స్ మారిపోయేది. షేప్ మారిపోయేది. అదేవిధంగా సింబల్స్ కూడా మారిపోయేవి. ఇలా వేరు వేరు రకాలైనటువంటి షేపుల్లో, వేరు వేరు రకాల డిజైన్స్‌లో, వేరు వేరు రకాల సింబల్స్‌లో నాణేలు ఎందుకు ఇష్యూ చేసేవారంటే, అవి ఆ కాలానికి సంబంధించినటువంటి కల్చరల్ మరియు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని తెలియజేసే విధంగా నాణేల్ని రూపొందించేవారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ కాయినేజ్ నాణేల కాలము ఏ విధంగా వృద్ధిలోకి వచ్చిందంటే ఫస్ట్ వన్ ఎనీషియంట్ ఇండియా గురించి చూద్దాం. అంటే భారతదేశం పూర్వం కాలంలో ఎలా ఉండేది. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం పంచ్ మార్క్డ్ కాయిన్స్. భారతదేశంలో ప్రధానంగా పంచ్ మార్క్డ్ కాయిన్స్‌తో నాణేల ఇష్యూ అనేది మొదలైంది. అవేంటో ఒకసారి చూద్దాం. ద commencement of recorded coin production is attributed to the introduction of punch marked coins during the period of spanning from 7th to 6th century BCE. క్రీస్తు పూర్వము 7-6 శతాబ్దాల మధ్య. ఇదేంటి 6, 7 కదా, 7, 6 అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రీస్తు పూర్వం ఎప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది, క్రీస్తు శకం ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. అంటే 1, 2, 3, 4 అని క్రీస్తు శకంలో చదువుతాం. క్రీస్తు పూర్వంలో 3, 2, 1 అని వెనక నుంచి ముందుకు చదువుకుంటూ వస్తాం. కాబట్టి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అక్కడి నుంచే నాణేల ఇష్యూ అనేది భారతదేశంలో ప్రారంభమైంది. అండ్ కంటిన్యూ టు ద 1st century AD, క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు అంటే
7, 6 శతాబ్దాల మధ్యలో పంచమార్కుడు కాయిన్స్ ప్రారంభమయ్యి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు కూడా ఈ పంచమార్కుడు కాయిన్స్ అనేవి భారతదేశంలో చలామణి అయ్యాయి. దీస్ కాయిన్స్ వర్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ సిల్వర్ అండ్ ఫ్యూచర్డ్ ఇంప్రెషన్స్ దట్ వర్ పంచ్డ్ ఆన్ టు దెమ్. ఈ నాణేలన్నీ సిల్వర్ అంటే వెండి నాణేలై ఉండేవి. వీటి మధ్యలో పంచ్ చేయబడి అంటే మధ్యలో ఇప్పుడు చూడండి టికెట్ ఎప్పుడైనా మీరు ఆర్టీసీలో అంతకుముందు ఇప్పుడంటే మిషన్ ద్వారా టికెట్ ఇస్తున్నారు కానీ ఒకప్పుడు టికెట్‌ని పంచ్ చేసి ఇచ్చేవారు. అంటే ఇలా కన్నం పెట్టి ఇచ్చేవారు. మీకు తెలుసు కదా! సో, నాణేన్ని తయారు చేసి నాణేన్ని మధ్యలో కన్నం పెట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఇదిగోండి ఇదంతా ఒక నాణెం అనుకుందాం. సో, ఈ నాణేనికి మధ్యలో పంచ్ చేస్తారు. అంటే ఒక కన్నం పెడతారు. అలా కన్నం పెట్టి ఆ మిగిలినటువంటి భాగం ఇప్పుడు మీ దగ్గర ఒక బిస్కెట్ ఉంది. బిస్కెట్ మధ్య భాగంలో చిన్న ముక్క తీసేయండి. ఒక రౌండ్ బిస్కెట్ మధ్య భాగంలో ఒక చిన్న ముక్క తీసేస్తే అక్కడ ఎలాగైతే హోల్ ఏర్పడదో అలాంటి నాణేలు ఇష్యూ చేసేవారు. దాన్నే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవారు. సో, ఇది దేనితో తయారు చేసేవారంటే సిల్వర్‌తో తయారు చేసేవారు. దేనితో అమ్మా? వెండితో తయారు చేసేవారు. ఓకేనా? ద డిజైన్స్ ఆన్ దీస్ కాయిన్స్ pyramidally and drew ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద నేచురల్ వరల్డ్. సో, నేచురల్ వరల్డ్ నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి సో, ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాల ఆకృతులు, వివిధ రకాలైనటువంటి అంశాలని ఈ యొక్క కాయిన్స్ మీద డిజైన్ చేసేవారు. నెక్స్ట్ encompassing elements such as the sun, various animals, and also trees, hills, as well geometric symbols. ఈ నాణేల మీద సూర్యుడు బొమ్మ గాని, లేదంటే ప్రకృతిలో వివిధ జంతువులు గాని, చెట్లు గాని, కొండలు గాని, ఈ జామెట్రిక్ సింబల్స్ అంటే మ్యాథమెటిక్స్ పరమైనటువంటి సింబల్స్ గాని, వీటిని నాణేల మీద ముద్రించేవారు. ద పంచ్ మార్క్డ్ కాయిన్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 డిస్టింక్ట్ టైప్స్, నేమ్లీ తక్షశిల, గాంధార టైప్, కోసల టైప్, అవంతి టైప్ అండ్ మగధన్ టైప్. ఈ పంచ్ మార్కుడు నాణేలని 4 కేటగిరీలుగా విభజించారు. ఆ 4గిట్లో మొదటిది తక్షశిల, గాంధార టైప్ ఒకటి, రెండోదేమో కోసల టైపు, మూడోదేమో అవంతి టైపు, నాలుగోదేమో మగధ టైపు. ఈ 4 పంచ్ మార్కుడు కాయిన్స్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేటగిరీస్. ఓకేనా? నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ డైనస్టిక్ కాయిన్స్. ఏన్షియంట్ కాలంలో ఏన్షియంట్ చరిత్ర చూసినట్లయితే కొన్ని డైనస్టిక్ కాయిన్స్ అనేవి అంటే వివిధ సామ్రాజ్యాలకు చెందినటువంటి నాణేలు ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకం ఉండేవి. అవేంటో ఒకసారి చూద్దాం. మెనీ డైనస్టీస్ దట్ రూల్డ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ దేర్ ఓన్ కాయిన్స్ ఈచ్ రిఫ్లెక్టింగ్ దేర్ యూనిక్ కల్చర్ అండ్ బిలీఫ్స్. ప్రతి సామ్రాజ్యం కూడా వారికి సంబంధించి వారి సామ్రాజ్యానికి సంబంధించి ఓన్ కాయిన్స్‌ని ఇష్యూ చేసేది. అంటే ఒక్కొక్క మౌర్యులు అయితే వాళ్ళ సామ్రాజ్యానికి అనుగుణమైన కాయిన్స్ ఇష్యూ చేసేవారు. తర్వాత గుప్తులు, ఆ తర్వాత శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు ఇలా ఒక్కొక్క సామ్రాజ్యం వాళ్ళు ఓన్ కాయిన్స్‌ని ఇష్యూ చేసేవారు. వారు ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ ఆ కాలంలో ఉన్నటువంటి కల్చర్ మరియు బిలీఫ్స్, సంస్కృతి సాంప్రదాయాలు మరియు వారి విశ్వాసాలు, నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ అంశాలని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయుల కాలంలో ఇష్యూ చేసినటువంటి నాణేలు కాకతీయుల కాలంలో ఉన్న కల్చర్‌ని అప్పుడున్నటువంటి నమ్మకాలని తెలియజేసే విధంగా వారు ఆ నాణేలను ఇష్యూ చేసేవారు. ఇలాగే ప్రతి సామ్రాజ్యం కూడా ఎవ్రీ డైనస్టీ కూడా వారి కాలంలో ఉన్నటువంటి కల్చరల్ మరియు బిలీఫ్స్‌కి అనుగుణంగానే కాయిన్స్ ఇష్యూ చేసేవారు. దీస్ కాయిన్స్ డేటింగ్ ఫ్రమ్ ద 2nd సెంచరీ బీసీ టు ద 2nd సెంచరీ ఏడీ. ఈ యొక్క డైనస్టిక్ కాయిన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు కొనసాగాయంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఈ కాయిన్స్ అనేవి చలామణిలో ఉండేవి. ఫీచర్ డైవర్స్ మోటిఫైస్ అండ్ లెజెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద గుప్తా కాయిన్స్ డిస్ప్లేడ్ ఇమేజెస్ ఆఫ్ కింగ్స్ ఆన్ వన్ సైడ్ అండ్ డeities ఆన్ ద రివర్స్ అలాంగ్ విత్ డిపికేషన్స్ ఆఫ్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్. సో, కొన్ని నాణేలు ఎలాగుండేవంటే ఆ నాణేల్లో ఆ రాజుల గురించి అప్పుడున్నటువంటి ఇతర పొలిటికల్ ఈవెంట్స్ గురించి తెలియజేసేవిగా ఉండేవి. ఉదాహరణకు గుప్తా కాయిన్స్ అంటే గుప్త వంశరాజులు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇష్యూ చేసినటువంటి నాణేలు ఏవైతే ఉన్నాయో ఆ నాణేల్లో రాజులు ఒకవైపు తిరిగి ఉండేవారు. ఆ ఒకవైపు భాగము అది ఏ రాజు, సముద్రగుప్తుడా లేదంటే చంద్రగుప్త 2ఆ, చంద్రగుప్త 1ఆ, కుమారగుప్త ఏ రాజు అయితే ఆ రాజు యొక్క ముఖం ఉండేది. ఇక వన్ సైడ్ ఉండేది. తర్వాత డీటీస్ ఆన్ ద రివర్స్ ఆ వెనుక వైపు, ముందు వైపు ఏమో ఇప్పుడు నాణ్యానికి 2 వైపులు ఉంటాయి కదా, ఒకవైపు పక్కకి తిరిగి రాజు ఉండేవాడు, ఆ వెనక వైపు డైటీస్ ఉండేవి. ఇలాగా అప్పుడున్నటువంటి పొలిటికల్ ఈవెంట్స్ని ఆ నాణ్యాలు తెలియజేస్తున్నాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కుషానా ఎంపైర్. కుషానా సామ్రాజ్యాన్ని చూసినట్లయితే కాయిన్స్ లైక్ డిపిక్టెడ్
iconographic forms inspired by Greek and Mesopotamian, Zoroastrian and Indian mythology. ఈ కుషాన్ సామ్రాజ్యానికి చెందినటువంటి నాణేల్లో మెసపటోమియా ప్రాంతానికి చెందినటువంటి అదేవిధంగా జోరస్ట్రైన్, అదేవిధంగా కొంతమంది గ్రీకులు, అదేవిధంగా భారతీయ మైథాలజీ ఇలాంటి అంశాలన్నిటి నుండి ఇన్స్పైర్ అయ్యి వారి నాణాల్లో ఈ గ్రీకులు, మెసపటోమియన్లు, జోరాస్టోరియన్లు, అదేవిధంగా భారతదేశ మైథాలజీ అంటే రామాయణ మహాభారతంలోని అనేక అంశాలు వీటన్నిటి నుంచి ఇన్స్పైర్ అయ్యి వారి నాణాల్లో ఈ అంశాలని ఎక్కువగా ముద్రించేవారనమాట. ఓకేనా. నెక్స్ట్ దే హ్యావ్ ఫీచర్డ్ మేజర్ ఇండియన్ డైటీస్ సచ్ యాజ్ శివ, బుద్ధ, కార్తికేయ. కొంతమంది భారతీయ డైటీస్ అంటే భారతదేశ దేవుళ్ళుగా పిలువబడేటువంటి వ్యక్తులైనటువంటి శివుడు బొమ్మ కానీ, బుద్ధుడి బొమ్మ కానీ, కార్తికేయ బొమ్మ కానీ ఇలాంటి బొమ్మలు సింబల్స్ అనేవి ఆ నాణ్యాల మీద ముద్రించేవారు. ద శాతవాహనాస్ ఇష్యూడ్ కాపర్, సిల్వర్ అండ్ లెడ్ కాయిన్స్. శాతవాహనుల కాలానికి వచ్చేసరికి భారతదేశంలో ఏ నాణ్యాలు ఇష్యూ చేసేవారంటే కాపర్ రాగి నాణ్యాలు, సిల్వర్ వెండి నాణ్యాలు, లెడ్ కాయిన్స్ని ఇష్యూ చేసేవారు. సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఇష్యూడ్ కాయిన్స్ హ్యావింగ్ ఫ్యూచర్ డైనస్టిక్ క్రెస్టెస్ అండ్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్స్. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న సామ్రాజ్యాలన్నీ కూడా వారి సామ్రాజ్యానికి సంబంధించి డైనస్టిక్ క్రెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలని నాణ్యాల మీద ముద్రించేవారు. ఓకేనా. నెక్స్ట్ మీడివియల్ ఇండియన్ కాయిన్స్ అంటే భారతదేశంలో మధ్య భారతదేశానికి వచ్చేసరికి అంటే పూర్వ భారతదేశం కాకుండా మధ్యయుగానికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి కాయిన్స్ ఉన్నాయో ఒకసారి చూస్తే డ్యూరింగ్ మీడివియల్ ఇండియా స్పానింగ్ ఫ్రమ్ ద 6th century to 16th century అంటే 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని మధ్య భారతదేశ యుగం అంటాం. ఈ మధ్య భారతదేశ యుగంలో వేరియస్ రూలర్స్ అండ్ డైనస్టీస్ ఇష్యూడ్ దేర్ కాయిన్స్. వేరు పాలకులు, వేరు సామ్రాజ్యాలు వారి యొక్క కాయిన్స్ని ఇష్యూ చేశాయి. అయితే దీస్ కాయిన్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ఈ మధ్యయుగ భారతదేశంలో ఇచ్చినటువంటి నాణ్యాలు, ఇష్యూ చేసినటువంటి నాణ్యాలన్నీ కూడా గోల్డ్ బంగారు నాణ్యాలు, కాపర్ రాగి నాణ్యాలు, సిల్వర్ నాణ్యాలు అనేవి అంటే వెండి నాణ్యాలు ఇష్యూ చేసేవారు. సో ఆఫెన్ ఫీచర్డ్ ఏ గ్రాండ్ ఎలాక్వెంట్ టైటిల్స్ అండ్ ఇంట్రికేట్ డిజైన్స్. వీటి మీద ఆయా రాజుల యొక్క టైటిల్స్ కానీ ఇంటిగ్రేట్ డిజైన్స్ కానీ ఉండేవన్నమాట. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తాన్లు కానీ, ఖిల్జీ డైనెస్టీ కానీ, తుగ్లక్ డైనెస్టీ కానీ, విజయనగర ఎంపైర్ కానీ అండ్ అదర్ లెఫ్ట్ దేర్ మార్క్ ఆన్ ఇండియన్ కాయినేజ్ డ్యూరింగ్ దిస్ ఎరా. ఈ మధ్యయుగ కాలంలో అనేక సామ్రాజ్యాలు తమ యొక్క ప్రభావాన్ని చూపించాయి నాణ్యాల మీద. అందులో ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ అంటే ఢిల్లీ సుల్తాన్లు, అదేవిధంగా ఖిల్జీ డైనెస్టీ, ఖిల్జీ వంశం కానీ, తుగ్లక్ వంశం కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ వీళ్ళందరూ కూడా వారి సామ్రాజ్యంలోని అంశాలను ప్రతిబింబిస్తూ నాణ్యాల మీద ఆ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలను ముద్రించేవారు. ఓకేనా. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో దిస్ ఎరా విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మోనెస్ట్రీ సిస్టమ్. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొట్టమొదటిసారిగా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మోనెస్ట్రీ సిస్టమ్. సో మోనెస్ట్రీ సిస్టమ్ అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి రిలీజియస్ మ్యాటర్స్ అంటే మతపరమైనటువంటి అంశాలను తెలియజేసేటువంటి విధంగా ఢిల్లీ సుల్తానేట్ అనేది భారతదేశ చరిత్రలో ఈ ఒక సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేసిందని చెప్పొచ్చు. అండ్ కాయిన్స్ వర్ మింటెడ్ ఇన్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ అండ్ దే ఇంట్రడ్యూస్డ్ నోటబుల్ కాయిన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్క్లూడ్ ద టంకా అండ్ జిటాల్. ఈ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో ముఖ్యంగా కాయిన్స్ అనేవి గోల్డ్ రూపంలోను, సిల్వర్ రూపంలోను, కాపర్ అంటే బంగారము, వెండి, రాగి నాణ్యాల్ని ప్రధానంగా ఇష్యూ చేశారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇష్యూ చేసినటువంటి నాణ్యాలకి కొన్ని పేర్లు ఉన్నాయి. టంకా అని పిలిచేవారు, జిటాల్ అని పిలిచేవారు. టంకా అనేది వెండి నాణ్యము, జిటాల్ అనేది కాపర్ రాగి నాణ్యం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం విషయానికి వచ్చినట్లయితే డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశంలో ఏ ప్రీడామినెంట్లీ కాపర్ అండ్ గోల్డ్ కాయిన్స్ వర్ ఇన్ సర్క్యులేషన్. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా విజయనగర రాజుల పరిపాలనా కాలంలో కాపర్ మరియు గోల్డ్ కాయిన్స్ అంటే కాపర్ అంటే రాగి మరియు బంగారు నాణ్యాలు ప్రధానంగా ఉపయోగించేవారు. ఇక్కడ వెండి నాణ్యాల కంటే ఎక్కువగా కాపర్ మరియు గోల్డ్ కాయిన్స్ అనే విజయనగర రాజ్యంలో ఎక్కువగా ఇష్యూ చేసేవారు. ద ఇమేజ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ద డైటీ ఆఫ్ తిరుపతి వాజ్ కామన్లీ డిపికేటెడ్ ఆన్ దీస్ కాయిన్స్. ఈ విజయనగర రాజులు పరిపాలించేటప్పుడు వారు ఇష్యూ చేసినటువంటి కాయిన్స్లో తిరుపతి దైవమైనటువంటి లార్డ్ వెంకటేశ్వర యొక్క బొమ్మని
నాణేల మీద ముద్రించేవారు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీ కొలోనియల్ అండ్ ప్రైన్స్లీ స్టేట్స్ అండ్ బ్రిటిష్ ఇండియా కాయిన్స్. బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అంటే కొలోనియల్ వ్యవస్థ రాకముందు, ఈ కొలోనియల్ ఆహ్, కూటమి అనేది రాకముందు అంటే బ్రిటిష్ పరిపాలన ప్రారంభ కాలమమ్మ. ఆ టైంలో ఏ విధమైనటువంటి నాణేలు ఉండేవో ఒకసారి చూద్దాం. ద డిక్లైన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ గేవ్ రైజ్ టు ప్రీ కొలోనియల్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అంతమైన తర్వాత ప్రధానంగా ప్రీ కొలోనియల్ ప్రిన్సెస్ అమ్మ. అంటే యువరాజుల పరిపాలన అనేది వచ్చింది. అంటే బ్రిటిష్ వారు అక్కడ పరిపాలన చేసేవారు. యువరాజుల్ని రాజులుగా ఉంచేవారు. ఆ కాలం వచ్చినప్పుడు దీస్ స్టేట్స్ ఇంట్రొడ్యూస్డ్ దేర్ కాయిన్స్. ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ వారి యొక్క కాయిన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాయి. సో, ఈచ్ విత్ డిస్టింక్ట్ ఫీచర్స్. ప్రతి కాయిన్ కూడా కొన్ని ప్రధానమైనటువంటి ఫీచర్స్‌ని కలిగి ఉండేది. ఫర్ ఇన్‌స్టెన్స్ ద మరాఠా కాన్ఫెడరసీ ఇష్యూడ్ రూపీస్ విత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నేమ్ మింటెన్డ్ ఆన్ దెమ్. ఉదాహరణకు మహారాష్ట్ర పాలకుల గురించి మనం చూసినట్లయితే వారు వారి నాణేల మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క బొమ్మని నాణేల మీద ముద్రించేవారు అతని పేరుతో సహా. అండ్ వైల్ ద ప్రొవిన్షియా ఆఫ్ అవధ్ హ్యాడ్ గోల్డ్ అస్రఫై అండ్ సిల్వర్ రూపీస్ యాజ్ పార్ట్ ఆఫ్ మానిటరీ సిస్టమ్. సో, ఇప్పుడు అవధ్ రాజ్యాన్ని గురించి అంటే అవధ్ ప్రావిన్సీని గురించి మనం చూసినట్లయితే ఈ అవధ్ ప్రావిన్సీ కాలంలో ఇష్యూ చేసినటువంటి నాణేలు అస్రఫీ అండ్ గోల్డ్ అస్రఫీ, అంటే గోల్డ్ కాయిన్ అస్రఫీ అని పిలిచేవారు. ఈ గోల్డ్ అస్రఫీ మరియు సిల్వర్ రూపీ ఈ 2 నాణేలు ప్రధానంగా ఇష్యూ చేయబడ్డాయి. వాటి మీద వారి యొక్క మానిటరీ సిస్టమ్స్ అనేవి ముద్రించబడ్డాయి. అండ్ మైసూర్ రూరల్స్, మైసూర్ పాలకులైనటువంటి టిప్పు సుల్తాన్ గాని, హైదర్ అలీ గాని వీళ్ళ పరిపాలనా కాలంలో బోత్ మొఘల్ అండ్ విజయనగర స్టాండర్డ్స్, మొఘల్‌లో అనుసరించినటువంటి నాణేలు మరియు విజయనగర రాజులు అనుసరించినటువంటి నాణేలు ఏ విధంగా ఉండేవో ఆ రెండిట్లి యొక్క కలయికగా ఈ మైసూర్ పాలకులు తమ పాలనా కాలంలో నాణేలను ఇష్యూ చేశారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నిజామ్స్ కాయిన్స్ వర్ ఇనిషియల్లీ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ అంటిల్ 1858. 1858 వరకు మొఘల్ పాలకుల యొక్క పేరుతో హైదరాబాద్ నిజాంలో కాయిన్స్ ఇష్యూ చేసేవారు. అండ్ లాటర్ న్యూ కాయిన్స్ కాల్డ్ హాలీ సిక్కా మీనింగ్ కరెంట్ కాయిన్ వర్ ఇంట్రడ్యూస్డ్. సో, కరెంట్ కాయిన్ అనమ్మా. తరువాత కాలంలో 1858 తర్వాత కొత్త కాయిన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి. వాటిని మనం హాలీ సిక్కా అంటాం. లాస్ట్ టైము ఎస్ఐ అంటే పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జామ్‌లో ఈ యొక్క హాలీ సిక్కా అనేది ఏ టైంలో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి నాణెం అని అడిగాడు 1858లో. సో, దీని అర్థం ఏంటంటే కరెంట్ కాయిన్, ప్రస్తుత నాణెము అని అర్థం. ఓకేనా? సో, ఇది 1858 తర్వాత భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయబడినటువంటి నాణెం. సో, పోస్ట్ ఇండిపెండెన్స్ కాయినేజ్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నాణేలు ఎలాగుండేవి ఒకసారి చూసినట్లయితే ఫాలోయింగ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ద నేషన్ లాంచ్డ్ ఏ న్యూ సిరీస్ ఆఫ్ కాయిన్స్ ఆన్ ఆగస్ట్ 15, 1950. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఒక కొత్త కాయిన్ సిరీస్‌ని, మన ఇండియా స్వతంత్రం పొందుకున్న తర్వాత ఒక నూతనమైనటువంటి నాణేల సిరీస్‌ని స్టార్ట్ చేసింది. ఎప్పుడంటే 1950 ఆగస్టు 15 నుంచి న్యూ కాయిన్స్ అనేవి ఇష్యూ చేయబడ్డాయి. విచ్ ప్రొమినెంట్‌లీ ఫీచర్డ్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్ అలాంగ్ విత్ వేరియస్ ఇండియన్ మోటివ్స్. సో, ఈ నాణేల మీద అశోక పిల్లర్ మీద ఉన్నటువంటి లైన్స్ 4 సింహాలు, అంటే ఒక సింహం కనబడదండి. 3 సింహాల ముద్ర ఉంటుంది కదా! ఒకవైపు 3 సింహాల ముద్ర, ఇంకొక వైపు ఏమొచ్చి వేరియస్ ఇండియన్ మోటిఫైస్, భారతదేశానికి చెందినటువంటి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల వాటి మీద ముద్రించి నాణేలు ఇష్యూ చేశారు. ఓవర్ ద ఇయర్ మల్టిపుల్ కాయిన్ సిరీస్ వర్ రిలీజ్డ్, ఈచ్ షోకేసింగ్ డిస్టింక్ట్ డిజైన్స్ అండ్ మెటీరియల్స్ రిఫ్లెక్టింగ్ ద కంట్రీస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. ఆ తరువాత కాలంలో అనేక రకాలైనటువంటి నాణేలు వివిధ రకాల డిజైన్స్‌లో, వివిధ రకాల సింబల్స్‌తో ఇష్యూ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్, అంటే ఒక ఉన్నతమైనటువంటి కల్చరల్ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటట్లు భారతదేశంలో నాణేలనేవి ఇష్యూ చేయబడ్డాయి. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. డిస్క్రైబ్ ద గ్రీక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ ద ఇండియన్ కాయినేజ్ సిస్టమ్. ఇండియన్ కాయినేజ్ సిస్టమ్‌లో గ్రీకుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఏ విధంగా ఉంది అనేది వివరించమన్నాడు. సో, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఇట్టే ఈ క్వెషన్ వచ్చేస్తుంది.
The Indo-Greek rulers hold significant place in Indian history as the first introduced coins adorned with the portraits of kings and their names, a notable departure from previous Indian coinage that lacked such imagery. భారతదేశ చరిత్రలో నాణేల పరంగా మనం చరిత్రను చూసినట్లయితే ముఖ్యంగా ఇండో గ్రీక్ రూలర్స్ అంటే భారతీయ పాలకులు మరియు గ్రీక్ పాలకుల యొక్క కలయికలో సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైనటువంటి స్థానంగా నిలిచింది. ఇండియన్ మరియు గ్రీక్ రూలర్స్ యొక్క కలయిక అనేది భారతదేశంలో కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు అనేక రకాలైనటువంటి విషయాలను ఆలోచించారు. అయితే గ్రీకుల యొక్క ప్రభావంతో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల రాజులు వారి యొక్క పేర్లతో కూడినటువంటి ఇమేజినరీ కాయిన్స్ని భారతదేశంలో ఇష్యూ చేయడం అనేది జరిగింది. దే ఆల్సో పైనీడ్ ద ఇష్యూస్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఆర్ రినౌండ్ ద లైఫ్ లైక్ అండ్ ఆర్టిస్టిక్ రిప్రజెంటేషన్. ఈ కాలంలో గోల్డ్ కాయిన్స్ కూడా ఇష్యూ చేయబడ్డాయి. అయితే ఈ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ అనేది ఆ రాజుల యొక్క లైఫ్ లైక్ని, అదేవిధంగా ఆర్టిస్టిక్ ఆ రాజుల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి కళా వైభవాన్ని తెలియజేయడానికి నాణేలు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవి. సో ఇక మనం చూసుకున్నట్లయితే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, గ్రీకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ దేని మీద పడింది, ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కాయినేజ్ స్టైల్. భారతదేశంలో గ్రీకుల యొక్క ప్రభావంతో మన నాణేల మీద ఒక కొత్త స్టైల్ వచ్చి పడింది. అదేంటంటే ఇండో గ్రీక్స్ ఇంట్రడ్యూస్డ్ డైస్ట్రక్ కాయిన్స్ ఇన్ ద గ్రీక్ స్టైల్. డైస్ట్రక్ కాయిన్స్ అనేవి భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఆ కాయిన్స్ ఏ స్టైల్లో వేయబడ్డాయి అంటే గ్రీకుల యొక్క స్టైల్లో వేయబడ్డాయి. అండ్ మార్కింగ్ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ దట్ హ్యాడ్ బీన్ ప్రివిలెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ గ్రీక్ స్టైల్లో వచ్చినటువంటి డైస్ట్రక్ కాయిన్స్ ప్లేస్కి ముందు భారతదేశంలో ఏ నాణ్యాలు ఉండేవంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఉండేవి. ఈ గ్రీకుల యొక్క ప్రభావంతో గ్రీక్ స్టైల్కి అనుగుణంగా ఈ డైస్ట్రక్ కాయిన్స్ అనేవి వచ్చాయి. సో పంచ్ మార్క్డ్ కాయిన్స్ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసి సరికొత్త నాణ్యాలు అనేవి భారతదేశంలో గ్రీకుల యొక్క ప్రభావంతో డైస్ట్రక్ కాయిన్స్ అనేటువంటి కాయిన్స్ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఓకేనా. నెక్స్ట్ పోర్ట్రైట్స్ అండ్ గ్రీక్ గాడ్స్. ఇండో గ్రీక్ కాయిన్స్ టిపికల్లీ షోకేస్డ్ లైక్నెసెస్ ఆఫ్ రూలర్స్ ఆన్ వన్ సైడ్ while the reverse often displayed images of Greek deities, including figures like Zeus, Athena. సో భారతదేశంలో ఈ ఇండో గ్రీక్ కాయిన్స్ యొక్క స్టైల్ కొంచెం టిపికల్గా ఉండేది. ఈ యొక్క డైస్ట్రక్ కాయిన్స్ తరువాత కాలంలో వచ్చినటువంటి ఇంకా నూతన కాయిన్స్లో ఒకవైపు భారతీయ పాలకుల యొక్క ఫోటో, ఒకవైపు వన్ సైడ్ ఏమో కింగ్స్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోలర్స్ యొక్క ఇమేజ్ అనేది ఒకవైపు ఉండేది. అంటే నాణ్యాన్ని చూస్తే ఒకవైపు రాజు యొక్క బొమ్మ ఉండేది, రెండో వైపు గ్రీక్ దేవతల యొక్క బొమ్మలు ఉండేవి. అంటే లైక్ జియోస్ అండ్ అథేనా లాంటి గ్రీక్ దేవతల ఫోటోలు అనేవి, అంటే వారి యొక్క బొమ్మ అనేది నాణ్యాల మీద ముద్రించేవారు. ఓకేనా. ఇక థర్డ్ వన్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్. ఇండో గ్రీక్ కాయిన్స్ ఆఫెన్ ఫీచర్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ బోత్ గ్రీక్ అండ్ ఖరోష్టి స్క్రిప్ట్స్ which enabled a left wider audience to comprehend the messages conveyed. ఈ గ్రీకుల యొక్క ప్రభావం కేవలం నాణ్యాలలో మాత్రమే లేదు, ఇన్స్క్రిప్షన్స్లో అంటే శాసనాల్లో కూడా ఈ యొక్క గ్రీకుల ప్రభావం ఉంది. ఎలా పడిందంటే భారతదేశంలో రాజులు ఈ ఇన్స్క్రిప్షన్స్ని బోత్ గ్రీక్ అండ్ ఖరోష్టి, గ్రీక్ స్క్రిప్ట్లోను ఖరోష్టి స్క్రిప్ట్ అనేది మన ఇండియన్ స్క్రిప్ట్. బ్రాహ్మీ స్క్రిప్ట్తో పాటు ఖరోష్టి స్క్రిప్ట్ నార్త్ ఇండియాలో ఎక్కువ ఫేమస్. సో ఖరోష్టి స్క్రిప్ట్, గ్రీక్ స్క్రిప్ట్ ఈ రెండు స్క్రిప్ట్లో కలిపి ఇన్స్క్రిప్షన్స్ అనేవి శాసనాలు అనేవి వేసేవారు. అదేవిధంగా నాణ్యాల మీద కూడా రాతలు ఈ రెండు స్క్రిప్ట్లో కలిపి రాసేవారు. ఇది అనేక మంది ఆడియన్స్ని కాంప్రహెన్స్ చేసింది. అంటే ఆ గ్రీకుల యొక్క సమాచారాన్ని మనకి, మన సమాచారం గ్రీకులకి కన్వే అయ్యేటట్టు ఇది చరిత్రలో మనకి ఎంతగానో దోహదపడింది. ఇక స్ప్రెడ్ ఆఫ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయిందంటే ద ఇండో గ్రీక్ ఆర్టిస్టిక్ స్టైల్ లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ లాటరీ డైనస్టీస్. అనేక సామ్రాజ్యాల తరువాత గ్రీకుల యొక్క ప్రభావము ఆర్టిస్టిక్ స్టైల్ అంటే వారి యొక్క కళాత్మకమైనటువంటి స్టైల్ అనేది భారతదేశంలో ప్రభావం చూపించింది. నోటబుల్లీ వెస్ట్రన్ క్షాత్రపాస్ అండ్ కుషాన్స్ హూ అడాప్టెడ్ గ్రీక్ మోటివ్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ దేర్ ఓన్ కాయినేజ్. సో మనకి వెస్ట్రన్ క్షాత్రపాస్ కానీ కుషాన్లు కానీ
వారి యొక్క నాణేల ఇష్యూలో, వారి యొక్క కాయినేజ్‌లో, ఓన్ కాయినేజ్ సిస్టమ్‌లో గ్రీకుల యొక్క మోటిఫైస్‌ని అదేవిధంగా ఇన్‌స్క్రిప్షన్స్‌ని ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్‌గా తీసుకొని వారి నాణేల్లో ఆ యొక్క రూపాలు ఉండేటట్లు వారు దాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ లాటరల్ ఇండియన్ కాయినేజ్. గ్రీకుల యొక్క ఇంపాక్ట్ అనేది లాటర్ ఇండియన్ కాయినేజ్ మీద ఏ విధంగా పడింది? ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఇండో గ్రీక్ కల్చర్ సిగ్నిఫికెంట్‌లీ కాంట్రిబ్యూటెడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాయినేజ్. భారత కాయినేజ్ మీద, ఇండియన్ కాయినేజ్ భారతీయ నాణ్యాల మీద గ్రీకుల యొక్క ప్రభావము, ఇండో గ్రీక్ కల్చర్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అండ్ లీడింగ్ సబ్సిక్వెంట్ రూలర్స్ టు ఎంబ్రాస్ సిమిలర్ ఆర్టిస్టిక్ స్టైల్స్ అండ్ ట్రెడిషన్స్. అనేక మంది సబ్సిక్వెంట్ రూలర్స్ వారి యొక్క గ్రీకుల యొక్క ఆర్టిస్టిక్ స్టైల్స్‌ని, వారి యొక్క ట్రెడిషన్స్‌ని నాణేల ఇష్యూలో ఎక్కువగా ఫాలో అయ్యారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే గ్రీకుల యొక్క ఈ అంశం ఇన్‌ఫ్లూయెన్స్‌కి సంబంధించి వారి యొక్క న్యూ కాయినేజ్ స్టైల్ గాని, గ్రీక్ గాడ్స్ గాని, అదేవిధంగా బైలింగ్వల్ ఇన్‌స్క్రిప్షన్స్ గాని, గ్రీక్ ఇన్‌ఫ్లూయెన్స్ గాని వీటన్నిటి యొక్క ప్రభావము భారతీయ నాణేలు చరిత్రలో క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ఉన్నటువంటి నాణేలను మనం పరిశీలించినట్లయితే ప్రభావవంతంగా ఈ యొక్క గ్రీకుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇండియన్ కాయినేజ్ సిస్టమ్ మీద చాలా ఎక్కువగా పడిందని చెప్పొచ్చు. చాలా చిన్న క్వెషన్. ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగానే రాసేస్తారు. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ హౌ న్యూమిస్మాటిక్స్ అండ్ న్యూమిస్మాటిక్ డేటా ఆర్ అప్లైడ్ టు ఆర్కియాలజీ. ఆర్కియాలజీకి న్యూమిస్మాటిక్స్ గాని, న్యూమిస్మాటిక్ డేటా గాని ఏ విధంగా అప్లై చేస్తారు అని వివరించమని అడిగాడు. అదేంటో ఒకసారి చూద్దాం. కాయిన్స్ హోల్డ్ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ వాల్యూ సర్వింగ్ యాజ్ ఎసెన్షియల్ ఆర్టిఫాక్ట్స్ దట్ షెడ్ లైట్ ఆన్ అన్ ఇంపార్టెంట్ హిస్టారికల్ డెవలప్‌మెంట్స్. భారతదేశ చరిత్రలో అనేక రకాలైనటువంటి హిస్టారికల్ డెవలప్‌మెంట్స్‌లో కాయిన్స్ ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాయని చెప్పడానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారతీయ ఇంపార్టెంట్ హిస్టారికల్ డెవలప్‌మెంట్‌లో నాణేల యొక్క పాత్ర అనేది చాలా చాలా వాల్యుబుల్. సో, కాబట్టి న్యూమిస్మాటిక్స్ ఇన్ దిస్ రిగార్డ్ నాట్ ఓన్లీ ఎయిడ్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ ద మానిటరీ డైనమిక్స్ బట్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్‌సైట్స్ టు ఏ బ్రాడర్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్. సో, న్యూమిస్మాటిక్స్ అంటే నాణేల శాస్త్రం అని మనం తెలుసుకున్నాం. ఈ నాణేల శాస్త్రము కేవలము అండర్‌స్టాండింగ్ ద మానిటరీ డైనమిక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు. ఇంకా ఈ న్యూమిస్మాటిక్స్ అనేది ఇంకా దేంట్లో ఉపయోగపడుతుందంటే, ఆయా కాలాలలో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేది అనేది అర్థం చేసుకోవడానికి కూడా న్యూమిస్మాటిక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ న్యూమిస్మాటిక్ డేటా అండ్ ఇట్స్ అప్లికేషన్. న్యూమిస్మాటిక్స్ యొక్క డేటా ఏ విధంగా దాని అప్లికేషన్ ఉండేదో ఒకసారి చూస్తే, న్యూమిస్మాటిక్స్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ కాయిన్స్. న్యూమిస్మాటిక్స్ అంటే నాణేల అధ్యయనం అని మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ సర్వ్స్ యాజ్ అన్ ఎసెన్షియల్ రిసోర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అనే విభాగంలో ఈ న్యూమిస్మాటిక్స్ అనేది చాలా ఎసెన్షియల్ అంటే అత్యంత అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే బై స్టడింగ్ కాయిన్స్ unearthed in archaeological sites, scholars can uncover valuable information regarding economic practices, trade networks, political dynamics. ఈ ఆర్కియాలజీ సైట్స్‌లో అంటే పురావస్తు తవ్వకాలు జరిపినటువంటి ప్రదేశాల్లో లభించినటువంటి నాణేలని అధ్యయనం చేయడం ద్వారా, స్టడీ చేయడం ద్వారా స్కాలర్స్ ఏం తెలుసుకుంటారంటే, ఆ కాలానికి సంబంధించిన ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని లభించడానికి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొందుకోవడానికి ఈ కాయిన్‌ని స్టడీ చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఎకనామిక్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉండేవి ఆ కాలంలో. అదేవిధంగా ట్రేడ్ నెట్వర్క్ అంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఇతర దేశాలతో ఏ విధంగా ఉండేవి. పొలిటికల్ డైనమిక్స్ రాజకీయపరమైన అంశాలు ఏ విధంగా ఉండేవి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషను కాయిన్స్‌ని స్టడీ చేయడం ద్వారా మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఆర్కియాలజీలో న్యూమిస్మాటిక్స్ అనేది చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. అండ్ ద సోషల్ అండ్ రిలీజియస్ ఐడియాలజీస్ ఆఫ్ ఎనిసెంట్ సివిలైజేషన్. పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సోషల్ కండిషన్స్ అంటే సామాజిక, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి.
అదేవిధంగా రిలీజియస్ కండిషన్స్ మతపరమైనటువంటి సంబంధాలు ఏ విధంగా ఉండేవి. వీటన్నిటికి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని అంటే ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం పొందుకోవాలి అంటే ఆర్కియోలాజికల్ సైట్స్‌లో లభించినటువంటి కాయిన్స్‌ని ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఆ కాయిన్స్‌ని స్టడీ చేయడాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాం కాబట్టి ఆర్కియాలజీలో న్యూమిస్మాటిక్స్ అనేది చాలా 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 ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఓకేనా? ముందుగా అనాలిసిస్ ఆఫ్ డేటాలో న్యూమిస్మాటిక్స్ ఏ విధంగా పనిచేస్తుంది. న్యూమిస్మాటిక్స్ ఎంప్లాయ్ ఏ రేంజ్ ఆఫ్ టెక్నిక్స్ టు స్టడీ కాయిన్స్. కాయిన్స్‌ని స్టడీ చేయడంలో న్యూమిస్మాటిక్స్ అనేది అనేక రకాల టెక్నిక్స్‌ని అవలంబిస్తుంది. అవేంటంటే ఫోకసింగ్ ఆన్ ద విజువల్ అసెస్మెంట్ ఆఫ్ ది డిజైన్స్. నాణేల మీద ఉన్నటువంటి డిజైన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ఇన్స్క్రిప్షన్స్, అదేవిధంగా మెటీరియల్ మేకప్ ఎలాంగ్ సైడ్ ఆఫ్ కెమికల్ అండ్ మెటరాలజికల్ అండ్ ఎవల్యూషన్స్. అంటే నాణేలు ఏ మెటీరియల్‌తో తయారు చేశారు? దాని మీద ఏవైనా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయా? దాని యొక్క డిజైన్స్ ఏంటి? దాని మీద ఉపయోగించిన కెమికల్ ఏంటి? ఇలాంటి అన్ని అంశాల మీద దృష్టి పెట్టి అది ఏ కాలానికి సంబంధించినటువంటి నాణెము? ఆ నాణ్యాన్ని ఏసినటువంటి చక్రవర్తి ఎవరు? అది ఏ కాలంలో ఇష్యూ చేయబడింది? ఆ ఇష్యూ చేయడానికి అంటే అది వ్యాపార పరమంగా లేదా సామాజిక పరంగా వచ్చిందా? అంటే ట్రేడ్ కోసం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారా? సాధారణ ప్రజలకు ఇష్యూ చేశారా? ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడంలో న్యూమిస్మాటిక్స్ అనేది ఆ డేటాని కలెక్ట్ చేయడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేటా కలెక్షన్ అండ్ క్యాటలాగింగ్. డేటా కలెక్ట్ చేయడంలోను, క్యాటలాగింగ్‌లో మనకి న్యూమిస్మాటిక్స్ ఉపయోగపడుతుంది. అదేంటంటే న్యూమిస్మాటిస్ట్స్. న్యూమిస్మాటిస్ట్‌లు అంటే నాణేలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తలు. వీళ్ళు కంపైల్ కాంప్రహెన్సివ్ డేటాబేసెస్ అండ్ క్యాటలాగ్స్ ఆఫ్ కాయిన్స్. కాయిన్స్ యొక్క క్యాటలాగ్స్‌ని, కాయిన్స్ యొక్క డేటాబేసెస్‌ని కంపైర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రొవైడింగ్ వాల్యుబుల్ రిసోర్సెస్ ఫర్ ఆర్కియాలజిస్ట్స్ ఎంగేజ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్. వారు సాధించినటువంటి సమాచారం, ఆ నాణేలను అధ్యయనం చేసి వారు తెలుసుకున్నటువంటి సమాచారాన్ని ఆర్కియాలజిస్టులకి అందిస్తారు. ఎందుకోసమంటే ఈ ఆర్కియాలజిస్టుల యొక్క రీసెర్చ్‌లోను, అదేవిధంగా వారికి రిఫరెన్స్‌గాను ఈ యొక్క నాణేల అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తలు ఆ నాణేల్లోని సమాచారాన్ని స్టడీ చేసి ఆర్కియాలజిస్టులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్. Through the examination of the geographic spread of coins, archaeologists can uncover insights into trade routes, అదేవిధంగా delineate political boundaries and map out networks of cultural exchange. ఈ యొక్క నాణేలు విస్తరణ అంటే ఈ నాణేలు ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకి శాతవాహన కాలంలో ఇష్యూ చేయబడిన నాణేలు రోమ్ లాంటి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళాయి భారతీయ నాణేలు. ఈ స్ప్రెడ్ ఆఫ్ కాయిన్స్, జాగ్రఫిక్ స్ప్రెడ్ ఆఫ్ కాయిన్స్ అంటే అనేక భూభాగాలకి నాణేలు స్ప్రెడ్ అవ్వడాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆర్కియాలజిస్ట్ ఏం తెలుసుకోగలుగుతారంటే భారతదేశానికి ఉన్నటువంటి ట్రేడ్ రూట్స్, వాణిజ్యపరమైన మార్గాలేంటి, డిలినేట్ అండ్ పొలిటికల్ బౌండరీస్, భారతదేశ రాజకీయ పరమైనటువంటి సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి, మ్యాప్ అవుట్ నెట్వర్క్స్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్, సంస్కృతి సంప్రదాయాల యొక్క ఎక్స్చేంజ్లో ఏ విధమైనటువంటి నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ నాణేల యొక్క విస్తరణ ద్వారా, నాణేలు స్ప్రెడ్ అవ్వడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ క్రాస్ కల్చరల్ కంపారిజన్స్. న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్స్ కెన్ ఎన్హాన్స్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రాస్ కల్చరల్ డైనమిక్స్ బై అలౌవింగ్ comparisons across various regions and historical periods, highlighting both the commonalities and distinctions in their economic and political frameworks. భారతదేశంలో వివిధ ప్రాంతాల యొక్క ఎకనామిక్ మరియు పొలిటికల్ ఫ్రేమ్వర్క్స్ని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశంలో క్రాస్ కల్చరల్ డైనమిక్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఒక ప్రాంతానికి కల్చరల్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి తేడాల్లో కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలోనైనా అంటే వ్యవసాయపరమైనటువంటి మార్పుల్లో ఉన్నటువంటి తేడాలు, ఇలాంటి అన్ని అంశాలని కూడా నాణేల ద్వారా కంపేర్ చేసి, ఉదాహరణకి బహుమనీ సామ్రాజ్యం అనేది ఉత్తర భారతదేశంలో పరిపాలిస్తూ ఉండేది. అదే సమయంలో విజయనగర సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలో పరిపాలిస్తూ ఉండేది. ఇక్కడ ఒక రకమైన నాణ్యాలను ఇష్యూ చేసేవారు, అక్కడ ఒక రకమైన నాణ్యాలను ఇష్యూ చేసేవారు. ఈ రెండు రాజ్యాలు ఒకదానితో ఒకటి వ్యాపార సంబంధాలను ఏ విధంగా కలిగి ఉండేవి, ఈ నాణేల ఎక్స్చేంజింగ్, అదేవిధంగా నాణేల కంపారిజన్ అనేది కల్చరల్ కంపారిజన్లో అంటే సాంస్కృతిక పరమైనటువంటి మార్పులో కూడా ఈ నాణేలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయని తెలియజేస్తున్నాయి. ఓకేనా?
ఇక ఇందులో చివరగా మనం చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ ఆర్కియోలాజికల్ డేటా. ఈ ఈ యొక్క నాణేల శాస్త్రం అనేది ఇతర ఆర్కియోలాజికల్ డేటాతో ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుందో ఒకసారి చూస్తే, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ కెన్ బి కంబైన్డ్ విత్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్. న్యూమిస్మాటిక్స్ అనేది ఇతర ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్‌తో కొంత కాంబినేషన్‌ని కలిగి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్ అనేవి ఆర్కియోలాజికల్ సైట్స్‌లో లభిస్తాయి. వాటితో నాణేలకి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఇన్‌క్లూడింగ్ పాటరీ అంటే కుండలు గాని, స్ట్రక్చరల్ రిమనాంట్స్ గాని, వ్రిటన్ డాక్యుమెంట్స్ గాని, ఎన్హాన్స్ అవర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హిస్టారికల్ కాంటెక్స్ట్. సో, కుండలు బయటపడడం లేదా స్ట్రక్చరల్ రిమనాంట్స్ బయటపడడం. అదే విధంగా ఆనాటి కాలానికి సంబంధించిన వ్రిటన్ డాక్యుమెంట్స్ అంటే రాతపూర్వక గ్రంథాలు. వీటిల్లో ఈ నాణేలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈటిల వల్ల మనం హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే చారిత్రకపరమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడంలో ఆర్కియాలాజికల్ డేటాకి, ఈ నాణేలకి మధ్య ఒక విడదీయరాని సంబంధం ఉందని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. గివ్ ఏ నోట్ ఆన్ డిఫరెంట్ కాయిన్ మేకింగ్ టెక్నిక్స్ ఆఫ్ ఎన్షియంట్ ఇండియా. పూర్వం భారతదేశంలో ఎన్షియంట్ ఇండియాలో డిఫరెంట్ కాయిన్ మేకింగ్ టెక్నిక్స్ అంటే కాయిన్ తయారు చేయడంలో వివిధ రకాల టెక్నిక్స్ అనేవి ఉపయోగించేవారు. వాటి గురించి వివరించమని అడిగాడు. అదేంటో ఒకసారి చూద్దాం. కాయిన్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ద టెక్నాలజీ behind Indian coinage, as there are no classical texts that discuss minting the practices from ancient times. పూర్వకాలంలో ఈ కాయిన్స్ యొక్క రోలు చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ రోల్‌ని పోషిస్తుంది చరిత్రను అర్థం చేసుకోవడంలో. ఇందులో వివిధ రకాలైనటువంటి అంశాలు అంటే అనేక రకాల టెక్నిక్స్ అనేవి ఇండియన్ కాయినేజ్‌లో అంటే భారతీయ నాణేల అభివృద్ధిలో అనేక రకాల టెక్నిక్స్ ఉపయోగించారు. So the available inscriptions provide limited references to the technical terminology associated with minting in India. భారతదేశంలో ఈ నాణేల తయారు చేయడంలో ఉపయోగించిన టెక్నికల్ టెర్మినాలజీకి సంబంధించి భారతదేశంలో వేయబడినటువంటి ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సమాచారాన్ని లిమిటెడ్ రెఫరెన్సెస్‌ని అంటే ఒక లిమిటెడ్ సమాచారాన్ని అందిస్తున్నాయి. భారతదేశంలో ఈ రకమైనటువంటి టెక్నికల్ టెర్మినాలజీని ఉపయోగించారని భారతదేశంలో వేయబడినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత రకాలమైనటువంటి సమాచారాన్ని మనకి అవైలబిలిటీని అందిస్తూ ఉన్నాయి. ఓకేనా? మేకింగ్ ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఎసెన్షియల్ ఫర్ గెయినింగ్ ఇన్సైట్స్ ఇంటూ దిస్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్. ఈ నాణేలను అధ్యయనం చేయడం ద్వారా ఈ నాణేల తయారీలో ఉపయోగించినటువంటి టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. సో ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ యూజ్డ్ ద ఇండియన్ డ్యూరింగ్ ద ఇనిషియంట్ టైమ్స్. ఎనిసెంట్ టైమ్స్‌లో ఇండియాలో ఉపయోగించినటువంటి వివిధ రకాల టెక్నిక్స్ ఏంటంటే ఈ కిందన సో దీని తర్వాత కొన్ని టెక్నిక్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి భారతదేశంలో ఉపయోగించినటువంటి కొన్ని టెక్నిక్స్. అందులో ప్రధానంగా పంచ్ టెక్నిక్. ద టెక్నిక్ ఆఫ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ కరెన్సీ బై స్ట్రైకింగ్ మెటల్ డిస్కస్ విత్ వేరియస్ సింబల్స్ ఆర్ డిజైన్స్ యూజింగ్ ఎ పంచ్. ఈ పంచ్ టెక్నిక్‌లో ప్రధానంగా ఇది మొట్టమొదటి కాయిన్ డిజైన్ అండి. సో, ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్ట్రైకింగ్ మెటల్స్‌ని ఉపయోగించి వివిధ రకాల సింబల్స్ గాని, డిజైన్స్ గాని కాయిన్స్ మీద ఉపయోగించేవారు. ఉపయోగించిన తర్వాత మధ్యలో ఒక పంచ్ ఒక రంధ్రం చేసేవారు. సో, ఆ రకమైనటువంటి కాయిన్‌నే పంచ్ మార్క్డ్ కాయిన్ అంటాం. సో, అంటే కాయిన్ మీద సింబల్స్ ఏసేవారు. వివిధ రకాల డిజైన్స్ ఏసేవారు. ఏసిన తర్వాత మధ్యలో పంచ్ ఏసేవారు. అంటే మధ్యలో రంధ్రం ఏసేవారు. సో, ఇప్పుడు ఇది అంతా ఒక కాయిన్ అనుకున్నాం అనుకోండి గుండ్రంగా. దీని మీద ఇలాగ డిజైన్స్ ఏవో సో, నాకు బొమ్మలేయడం చాలా బాగొచ్చు కాబట్టి ఏసానండి. మీరు ఏమి అనుకోవద్దు. ఇదిగోండి ఇలాగ చుట్టూ ఒక డిజైన్ ఏశారు. ఏసి మధ్యలో ఒక పంచ్ ఏసేవారు. అంటే ఒక రంధ్రం ఏసేవారు. సో, డిజైన్ అనేది చుట్టూ ఉంటది. మధ్యలో రంధ్రం ఉంటది. దీన్ని పంచ్ మార్క్డ్ కాయిన్ అంటాం. సో, ఇది మొట్టమొదటి టెక్నిక్. ఓకేనా? దిస్ మెథడ్ విచ్ డేట్స్ బ్యాక్ అన్ ఏన్షియంట్ టైమ్స్ అలౌడ్ ఫర్ ద స్టాండర్డైజేషన్ ఆఫ్ కాయినేజ్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఈ విధంగా ఉపయోగించినటువంటి నాణేలు ఏవైతే ఉన్నాయో వీటిని పురాతన భారతదేశంలో ట్రేడ్ అండ్ కామర్స్ వ్యాపార వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉపయోగించేవారు. ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్‌ది డ్రాప్లెట్ టెక్నిక్ అండి. ద డ్రాప్లెట్ టెక్నిక్ ఫర్ కాయిన్స్ ఇన్వాల్వ్స్ ఏ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ ఏ లిక్విడ్ సొల్యూషన్ టు ద సర్ఫేస్ ఆఫ్ కాయిన్స్. ఈ డ్రాప్లెట్ టెక్నిక్ అనేది ఇంకొక రకమైన కొత్త రకమైనటువంటి టెక్నిక్.
ఇందులో దేన్ని ఉపయోగించేవారంటే కాయిన్స్ తయారీలో లిక్విడ్ సొల్యూషన్ ఉపయోగించేవారు. ఓకేనా? విచ్ కెన్ ఎన్హాన్స్ దేర్ అపియరెన్స్ ఆర్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ కొరోసియన్. ఈ కొరోసియన్ నుంచి తమ నాణేలని ప్రొటెక్ట్ చేయడం కొరకు ఈ నాణేల తయారీలో లిక్విడ్ సొల్యూషన్ అనేది ఉపయోగించేవారు. అంతే, దీనికి సంబంధించి ఈ 2 మాటలే. ఇక థర్డ్ వన్ వచ్చేసి మౌల్డింగ్ టెక్నిక్. ఇట్స్ కన్సిస్టెడ్ విత్ సింగిల్ మౌల్డ్ ఆర్ మల్టిపుల్ మౌల్డ్స్. మౌల్డింగ్ టెక్నిక్ అంటే ఒక సింగిల్ మౌల్డ్ గాని, లేదా వివిధ రకాల మల్టిపుల్ మౌల్డ్స్ ఉండేవి. సో, ఈ టెక్నిక్‌ని మౌల్డింగ్ టెక్నిక్ అంటారు. ఇక నాలుగోది కాస్టింగ్ టెక్నిక్. దీస్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ హ్యావింగ్ విత్ వీల్ మార్క్డ్. ఈ రకమైనటువంటి కాయిన్స్ మీద వీల్ మార్క్డ్ చక్రాల మార్క్స్ అనేవి ఏసేవారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి డై స్టికింగ్ టెక్నిక్. దీస్ కాయిన్స్ హ్యావింగ్ సింగిల్ స్ట్రైక్ ఆర్ డబుల్ స్ట్రైక్. ఈ రకమైనటువంటి కాయిన్స్‌లో సింగిల్ స్ట్రైక్ అయినా ఉంటుంది, లేదా డబుల్ స్ట్రైక్ అయినా ఉంటుంది. ఇవి ఈ 5 రకాలు కూడా భారతదేశంలో ఎనిసెంట్ ఇండియాలో ఉపయోగించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఓకేనా? సో, ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. వాట్ వర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్? విజయనగర సామ్రాజ్యంలో ఉపయోగించిన నాణేల యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని అడిగాడు. ఇది ఖచ్చితంగా మనకు షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి 100% అడగడానికి అవకాశం ఉంది. సో, ఎందుకంటే భారతదేశంలో ఇష్యూ చేసినటువంటి అన్ని కాయిన్స్‌లో విజయనగర కాలంలో వచ్చినటువంటి నాణాలు చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి భారతదేశ కాయినేజ్‌లో. ఓకేనా? సో, అవేంటో ఒకసారి చూద్దాం. ద విజయనగర ఎంపైర్ ప్రొడ్యూస్డ్ ఏ డైవర్స్ అరే ఆఫ్ కాయిన్స్ ఇంక్లూడింగ్ గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ బిలాన్, షోకేసింగ్ ఇట్స్ కన్సిడరబుల్ వెల్త్. విజయనగర సామ్రాజ్యంలో అనేక రకాలైనటువంటి మెటీరియల్స్‌తో తయారు చేసినటువంటి నాణేలు ఉపయోగించేవారు. ఎందుకు ఈ వివిధ రకాల నాణేలు ఉపయోగించేవారంటే, విజయనగరం యొక్క సంపదని తెలియజేయడానికి, వెల్త్‌ని కన్సిడర్ చేయడానికి వివిధ రకాల మెటల్స్‌తో తయారు చేసినటువంటి నాణేలు ఉపయోగించేవారు. అందులో ముఖ్యంగా గోల్డ్ కాయిన్స్ ఉండేవి, సిల్వర్ కాయిన్స్ ఉండేవి, కాపర్ కాయిన్స్ ఉండేవి, బిలాన్ కాయిన్స్ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా విజయనగరం యొక్క సంపదని తెలియజేస్తున్నాయి. ఓకేనా? ద హైయెస్ట్ డినామినేషన్ వాస్ ద పగోడా అండ్ వైల్డ్ గోల్డ్ ఫెనామ్స్, సిల్వర్ తారాస్ అండ్ కాపర్ కాయిన్స్ ఫెసిలిటేట్ డైలీ ట్రాన్సాక్షన్స్. రోజువారీ ట్రాన్సాక్షన్స్ కొరకు ఈ రకమైనటువంటి కాయిన్స్ అన్ని ఉపయోగించేవారు. ఇందులో హైయెస్ట్ డినామినేషన్ వాస్ ద పగోడా వైల్ గోల్డ్ ఫెనామస్. ఇవి బంగారు నాణేలు. అదేవిధంగా సిల్వర్ తారాస్, అదేవిధంగా కాపర్ కాయిన్స్ అనేవి రోజువారీ ఫెసిలిటేటింగ్ డైలీ ట్రాన్సాక్షన్స్, అంటే నిత్యము చలామణిలో ఉండేటువంటి నాణేలు. ఎర్లీ కాయినేజ్ వాస్ minted in various regions featuring unique names such as బార్కూర్, అదేవిధంగా గాజినాస్ అండ్ బక్తాల్ గాడినాస్. ఇలా భారతదేశంలో విజయనగరం దక్కన ప్రాంతంలో పరిపాలించినటువంటి సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలో వేరియస్ రీజియన్స్ అంటే వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఆ నాణేలు పిలిచేవారు. సచ్ యాజ్ బార్కూర్ అనేటువంటి పేరుతో, అదేవిధంగా గాడినాస్, బాక్టాల్ గాడిన్, బార్కూర్ గాడినాస్, బాక్తాల్ గాడినాస్ అనేటువంటి పేరుతో విజయనగర సామ్రాజ్యానికి చెందిన నాణేలను పిలిచేవారు. నోటబుల్లీ రూరల్స్ లైక్ హరిహర వన్, బుక్క వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మింటింగ్ గోల్డ్ ఫనాస్ విత్ సిల్వర్ తారాస్. సో, హరిహర దేవరాయ వన్, బుక్కరాయ వీళ్ళిద్దరూ కలిపి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీళ్ళ కాలంలో ఇష్యూ చేసినటువంటి నాణ్యాల్ని గోల్డ్ ఫనామాస్ అని, సిల్వర్ తారాస్ అని పిలిచేవారు. వైల్ హరిహర దేవరాయ టూ ఇంట్రడ్యూస్డ్ డిపిక్షన్ ఆఫ్ హిందూ డైటీస్ లైక్ బ్రహ్మ, విష్ణు అండ్ శివ ఆన్ పగోడాస్. పగోడాస్ అనేటువంటి నాణ్యాల మీద హరిహర దేవరాయ టూ, రెండో హరిహర దేవరాయలు కొన్ని సరికొత్త నాణ్యాలను ఇష్యూ చేశాడు. ఆ నాణ్యాల మీద హిందూ దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే శివుడు లాంటి బొమ్మల్ని ఆ నాణ్యాల మీద సింబల్స్ని వేసేవాడు అనమాట. వారి యొక్క ఫోటోల్ని నాణ్యాల మీద ముద్రించేవాడు. దిస్ ట్రెడిషన్ కంటిన్యూడ్ విత్ దేవరాయ వన్ అండ్ దేవరాయ టూ, హూ మింటెడ్ కాపర్ కాయిన్స్ అండ్ సిల్వర్ తారాస్ అడార్న్డ్ విత్ సింబల్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ డాగర్స్. సో, దేవరాయ వన్ నుంచి దేవరాయ టూ వరకు ఈ నాణ్యాలని కొనసాగిస్తూ ఇంకా వాళ్ళు కొన్ని రకాల కాపర్ కాయిన్స్ మరియు సిల్వర్ తారాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వీటి మీద ఎలిఫెంట్స్, ఏనుగుల యొక్క బొమ్మలు, డాగర్స్ యొక్క బొమ్మల్ని ముద్రించారు. అండ్ అండర్ తులువ డైనెస్టీ, ఎప్పుడైతే తులువ వంశం వచ్చిందో, సంగమ, సాలువ, తులు, అరవీటి 4 వంశాలు పరిపాలించాయి. మొదటి వంశం సంగమ,
రెండోది సాలువ, మూడోది తులువు. ఈ తులువు వంశానికి చెందినవాడే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంకి వచ్చేసరికి కృష్ణదేవరాయ ఇంట్రడ్యూస్డ్ ద సీటెడ్ బాలకృష్ణ మోటిఫై ద హై డెమోనినేషన్ కాపర్ కాయిన్స్. సో బాలకృష్ణ అనేటువంటి పేరుతో ఈ బాలకృష్ణుడి యొక్క బొమ్మని ఈ రాగి నాణేల మీద ముద్రించి ఆ రాగి నాణేల్ని చలామణిలోకి తీసుకొచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా అదే తులువు వంశానికి చెందిన అచ్యుతరాయ ఫ్యూచర్డ్ అండ్ గండబేరుండ డబుల్ హెడెడ్ ఈగల్ ఆన్ హిజ్ కాయిన్స్. సో మనకి అచ్యుతరాయ కాలంకి వచ్చేసరికి నాణేల మీద గండబేరుండ అనేటువంటి పక్షి ఉండేది. ఈ గండబేరుండ పక్షికి 2 తలలు ఉంటాయి. ఆ 2 తలలు ఉన్న పక్షిని గండబేరుండ అంటారు. ఈ గండబేరుండ పక్షిని ఈ అచ్యుతరాయుడు తన కాలంలో వేసినటువంటి నాణేల్లో ముద్రించాడు. అండ్ సదాశివరాయ మెయింటైన్డ్ సిమిలర్ డిజైన్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ కాపర్ కరెన్సీ వేరాస్ రామరాయ ఎంపసైజ్డ్ కాపర్ కాయిన్స్. సదాశివరాయ ఇంతకు ముందు ఉన్నటువంటి నాణ్యాలనే కొనసాగించాడు. దాంతో పాటు కాపర్ కరెన్సీ మీద ఫోకస్ చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అలియ రామరాయ, ఈ అలీ రామరాయ కూడా ఎంపసైజ్డ్ కాపర్ కాయిన్స్, ఈ కాపర్ కాయిన్స్ని ఇంకా ప్రభావవంతంగా అమల్లోకి తీసుకొచ్చాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అరవీడు డైనెస్టీ, ఇది విజయనగర సామ్రాజ్యంలో చివరి వంశం. ఈ వంశం కాలంలో ఇష్యూడ్ గోల్డ్ అండ్ కాపర్ కాయిన్స్. ఈ చివరి వంశమైనటువంటి విజయనగర అరవీడు డైనెస్టీ, అరవీడు వంశము గోల్డ్ మరియు కాపర్ కాయిన్స్ని ఇష్యూ చేసింది. ఓకేనా. నెక్స్ట్, ఆఫెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర విత్ తిరుమల రాయ డిపిక్టింగ్ రామ, లక్ష్మణ అండ్ సీత ఆన్ ద అబ్జర్వ్స్ రిఫ్లెక్టింగ్ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎంపైర్ త్రూ అవుట్ ఇట్స్ హిస్టరీ. చివరి వంశమైనటువంటి అరవీడు వంశము గోల్డ్ మరియు కాపర్ కాయిన్స్ని ఇష్యూ చేసింది. అరవీడు వంశంలో ప్రముఖ రాజు అయినటువంటి అరవీడు రాజు అయినటువంటి చాలామంది చక్రవర్తులు, ముఖ్యంగా తిరుమల రాయ, అరవీడు వంశంలో తిరుమల రాయ లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క నాణ్యాలని ముద్రించి మొత్తం రాజ్యం మొత్తం చలామణిలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత వచ్చినటువంటి పాలకులు కూడా రామ, లక్ష్మణ, సీత యొక్క విగ్రహాలని, వారి యొక్క ప్రతిమల్ని, వారి ఆకారాల్ని నాణ్యాల మీద ముద్రించి ఎంపైర్ మొత్తం, సామ్రాజ్యం మొత్తం కూడా ఇష్యూ చేయబడింది. ఈ నాణ్యాలన్నీ కూడా వారి యొక్క పొలిటికల్ మరియు రిలీజియస్ ఎవల్యూషన్, అంటే రాజకీయపరమైనటువంటి అంశాలు మరియు మతపరమైనటువంటి అంశాలను చరిత్రలో మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఓకేనా. ఇది విజయనగర సామ్రాజ్యంలో మొదటి సంగమ వంశం హరిహరరాయ, బుక్కరాయి నుంచి చివర తిరుమల రాయి వరకు ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకమైనటువంటి విగ్రహాలని లేదా వివిధ రకాల సింబల్స్తో నాణ్యాలను వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలో విజయనగర రాజులు మరియు గుప్త రాజులు మాత్రమే గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశారు. ఇంకే రాజులు కూడా గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేయలే. ఓకేనా. సో కాబట్టి 1కి 2 సార్లు వినండి. ఇది మనకు షార్ట్ ఆన్సర్ రావడానికి 100% అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. 1కి 2 సార్లు వింటే ఈజీగా చదవకుండానే రాసేయగలుగుతారు. దీంతో మనం ఈ పేపర్ని కంప్లీట్ చేసుకున్నాం.